డిలీట్ అవ్వవు, గ్యారంటీ ఉంటాయి. గ్రూప్ లో ఉన్నవి డిలీట్ అవ్వవు. ఎవరన్నా డిలీట్ చేస్తే తప్ప నాకు తెలిసి ఉంటాయి. చూడండి ఇంకొకసారి. చూసాము. అయితే ఎవరన్నా బై మిస్టేక్ చేసి ఉంటారు సార్. అయితే మేము లేదు, అక్కడి నుంచి చూస్తానా? వచ్చేటప్పటికల్లా నేను చూస్తున్నా, ఒక్క నిమిషం. ఏ గ్రూప్ అంటారు? తత్వ విచారణ మా ప్రాక్టీస్ ఇది ఆడియో సార్. అయ్యో, మనం ఏ రోజు ఊరి నుంచి పోయిందో వచ్చిన తెలిస్తే తర్వాత ఎవరు డిలీట్ చేశారో తెలుసుకోగలుగుతాం కదా. ఒక్క నిమిషం చూస్తున్నా, నాగండి. ఛానల్ కదా అది. అవును సార్. 15 అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. అయ్యో రామా, 15 అడ్మినిస్ట్రేటర్స్ అంటే మరి ఎవరు డిలీట్ చేశారో చెప్పలేము. అందులో అయితే 12 షేర్డ్ లింక్స్, ఇవి లింక్స్ కనిపిస్తున్నాయి. మీడియా ఎక్కడ ఉంటుంది? ఛానల్లో మీడియా ఎక్కడ చూడగలుగుతాం? రీసెంట్ యాక్షన్స్ లో ఇందులోపల మరి లేదు, ఎవరు డిలీట్ చేసినట్టు లేదు. ఆగస్టు 10 నుంచి డిలీట్ చేసినట్టు. ఇవాళే కదా ఆగస్టు 10 అంటే, ఇవాళే గ్రూప్ స్టార్ట్ అయింది. ఇవాళ అయితే ఎవరు లేరు. అన్మ్యూట్ చేసుకోవడము ఇవే ఉన్నాయి. చూస్తాను, నేను కూడా చెక్ చేస్తాను. మీకు ఎక్కడ ఉన్నాయి ఆడియో ఫైల్స్ తెలుసా? ఎక్కడ ఉన్నాయో? అది ఆగస్టు మనం ఊరి నుంచి వచ్చాక సార్ 5వ తారీఖు నుంచో 4వ తారీఖు నుంచో లేవు సార్. అంత ముందు వీళ్ళు ఆడియో రికార్డ్ చేశారు, అవన్నీ పోయినాయి. అవి పోయినాయి, ఇప్పుడు కూడా లేవు ఏవి. తర్వాత మేమేం చేసామంటే అది ఎందుకు పోయినాయో మిమ్మల్ని అడగటం కుదరట్లేదు అనేసి ఎవరైనా కావాలన్న వాళ్ళకి పర్సనల్ గా పెట్టాను. ఉన్నాయి, ఇప్పుడు మీ దగ్గర మొత్తం మీద ఉన్నాయి అవి. ఎవరు రికార్డ్ చేస్తే ఆ రోజు మా దగ్గర సేవ్డ్ మెసేజ్ లో ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ లో పెట్టేసుకోండి. ఉన్నాయి కాబట్టి పర్వాలేదులేండి. ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. అది పెడతాను. అది నాకు తెలుస్తుంది, నేను చూస్తుంటా. రీసెంట్ యాక్షన్స్ లోపల చూడొచ్చు ఎవరు డిలీట్ చేశారు అనేది చూడొచ్చు. ఆగస్టు 5 నుంచే ఏమో సార్, అప్పుడు డిలీట్ అయ్యాయిలే అని ఎవరికి వాళ్ళం సేవ్డ్ మెసేజ్ లో ఉంచుకున్నాము. అలా ఉంటే సరేలేండి. డేటా మొత్తం పోయిందేమో అని కంగారు పడ్డాను. అదే పోలే అంటే మా దగ్గర ఉన్నాయి, అడిగిన వాళ్ళకి పర్సనల్ గా పెడుతున్నాను. సరే గ్రూప్ లోనే పెట్టేసుకోండి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనము ప్రవచనాలని కొనసాగించుకుంటున్నాం. ఈ మార్గంలోకి రావడమే చాలా కష్టము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. వచ్చిన తర్వాత సాధన అనేటటువంటిది వదలకూడదు. ఎందుకంటే ఏ కొద్దిలోనో మనం తప్పించుకుపోతామేమో, ఏ కొద్దిలోనో మనం మిస్ అయిపోతామేమో. వీలైనంత సాధన చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు అనుభవం తగిలిన రోజు అప్పుడు ఇంకా బెంగలేదు. ఆ విధమైనటువంటి అనుభవం వచ్చిన తర్వాత ఇక మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అప్పటి వరకు మటుకు తప్పక మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సాధన అనగానే కూర్చొని తలకిందులా తపస్సు చేయడము, లేకపోతే ఊరేసుకోవడము, అడ్డదిడ్డంగా ఆసనాలు వేయడము కాదు. సాధన అంటే విన్నదాన్ని ఆలోచించడమే, ఆలోచించి అర్థం చేసుకోవడము. కళలో ఉన్నటువంటి వ్యక్తి తత్వ విచారణ గ్రూప్ లో ఇప్పుడే పోస్ట్ చేయకండి. అవి నాకు మెసేజ్లు వస్తున్నాయి, కింగ్ 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 అని వస్తున్నాయి మెసేజ్లు. మళ్ళీ పోస్ట్ చేయండి, కాల్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేయండి. కాబట్టి ఈ మార్గం చాలా కఠినమైనటువంటిది. ఈ మార్గంలోకి ఎవరొచ్చినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వేసేటటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నటువంటి వారంతా కూడా మనని ఏదో రకంగా వెనక్కి లాగాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారే. అయితే సమాజంతో సంబంధం ఏంటి? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. పూర్వజన్మలలో కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల యొక్క ఫలితంలో కొంత భాగాన్ని ఈ జన్మలో అనుభవించడానికి తీసుకుంటాం.
ఆ కొంత భాగాన్ని ఈ జన్మలో అనుభవిస్తూ మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మలకు పునాది వేసుకుంటాం. ఈ జన్మ కొన్ని జన్మలో అనుభవిస్తూ ఉంటాము. అంత సహా సంగతి తర్వాత జీవితం కోసమే అనేటటువంటి తొలగిపోవడం జ్ఞానం అజ్ఞానం వల్ల లేదా ఓకే ప్రాబ్లం. గుర్తించినటువంటి విషయం ఏంటంటే వేణుగోపాల్ గారు వినిపించట్లేదా? వేణుగోపాల్ గారు వినిపిస్తుందా? మీ వాయిస్ క్లియర్ గా లేదు. మీ వాయిస్ క్లియర్ గా లేదు. ఇంటర్నెట్ సరిగా లేనట్టుంది. అదే కాబట్టి ఈ మార్గం లోపల వెనక్కి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి. అయితే సమాజంలో అనేక రకాల జనాలని మనం కలవడం జరుగుతుంది. కొంతమందిని పుట్టుకతో ఉన్న బంధాలతోటి, కొంతమందిని మధ్యలో మనం ఏర్పరచుకున్నటువంటి బంధాల ద్వారా కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఏ విధంగానైతే నిద్ర లోపల వచ్చినటువంటి బంధాలు నిద్రలోనే వెళ్ళిపోతాయో, అదే విధంగా ఈ సమాజంతో ఏర్పరచుకున్నటువంటి అనవసరమైనటువంటి బంధాలను అదే విధంగా తొలగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అయితే ఇవి మనకు తెలియదు. ఇవి ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు తెగిపోయేదాకా మనం ఎదురు చూస్తాం. కానీ మనంతట మనమే మనస్సుని వైరాగ్యంతో నింపుకోము. వైరాగ్యము అంటే ఆ దారి నుంచి ఇంకొక 2 మెట్లు ఎదగడము. వైరాగ్యము అంటే రాగము లేకుండా ఉండడమే వైరాగ్యము. అంతేగాని వైరాగ్యం అవగానే అన్ని వదిలేసేసి కాషాయ వస్త్రాలు కట్టుకుని వెళ్ళాలని కాదు. సత్యాన్ని తెలుసుకోవడమే వైరాగ్యము. సత్యాన్ని తెలుసుకునే దిశగా మనము వేసేటటువంటి ప్రతి అడుగు వైరాగ్యమే. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా వైరాగ్య సాధనలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వైరాగ్య సాధనలోనే ఉన్నారు. అందరూ కూడా ఇదే మార్గంలో నడుస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఒక్క అడుగు వేసినా సరే ఈ అడుగు మనని అనేక వేలాది అడుగులను వేయించడానికి మనకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వెనుకంజ వేయవలసినటువంటి అవసరం లేదు. మనకు అడుగు వేసేసాం. ఆల్రెడీ మనం ఆత్మస్వరూపులమే. ఆల్రెడీ మనము సచ్చిదానంద స్వరూపులమే. మనము ఇక బెంగపడవలసినటువంటి అవసరం లేదు. కానీ జ్ఞానము తెలుసుకోండి, కొంత సాధన తెలుసుకోండి. అంటే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మరింత ఆలోచన చెయ్యండి. సరైనటువంటి ఏదైనప్పటికీ కూడా ఈ ఆత్మబుద్ధ అనేటటువంటి కొంత సాధన చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అన్నిటి జ్ఞాన మార్గం అన్నట్టున్నాము. అప్పుడు ఒక మెల్లమెల్లగా మసిని తొలగి ఉంటే మనం ప్రతిబింబిస్తూ ఉంటున్నాం. అలాగా మెల్లమెల్లగా మనకు ఇస్తూ ఉంటాము. మార్గం కూడా ఆటోమేటిక్ అయితే ఆ గిన్నె ఏ విధంగా వేయగానే అయిపోతుంది. అదేవిధంగా తను మోక్ష మార్గం ఇస్తుంది. మోక్ష మార్గంలోనే మనం ఉన్నట్టుగా కాకుండా మనమేమో ఆత్మస్వరూపము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాము. ఎందుకంటే మనం ఉన్నటువంటి అంతా కూడా భగవంతుడిలోనే. ఒక సముద్రం లోపల అలలు వస్తాయి, బుడగలు వస్తాయి, లవణం ఉంటుంది. ఇవన్నీ కూడా సముద్రంలో భాగములే. అదే విధంగా మనమంతా కూడా భగవంతుడిలోనే పుట్టి భగవంతుడిలోనే పెరుగుతూ భగవంతుడిలోనే చివరికి లయం అవుతాము. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మరుక్షణము మనకి ఇంకా బెంగ అనేటటువంటిది అవసరము, ఆవశ్యకత లేదు. మనం బెంగపడవలసినటువంటి విషయము లేదు ఇంకా.
ఎందుకోసం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా మట్టితో తయారైనటువంటి బొమ్మలు, ఆ మట్టితో తయారైన బొమ్మలు మళ్ళీ మట్టిలోనే కలిసిపోతాయి. బంగారంతో తయారైనటువంటి నగలన్నీ కూడా సహజ రూపమైనటువంటి బంగారం లాగా కరిగిపోతాయి. ఆ సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణము మనం శరీరాన్ని వదలాలి అంటే బెంగపడవలసినటువంటి అవసరం లేదు. శరీరాన్ని వదలడానికి చాలా మంది బెంగపడుతూ ఉంటారు. ఏ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాలో, ఏ చిత్రగుప్తుడు బాధ పెడతాడో, ఇవన్నీ కూడా రకరకాలుగా మనము భయపడుతూ ఉంటాము. మనమంతా కూడా అనేక ఉపాధుల వల్ల, ఉపాధులు అంటే రోల్స్, మనం చేస్తున్నటువంటి పాత్రల పోషణ వల్ల నాటకం ఉంటుంది. నాటకం లోపల అందరూ కలిసి చేస్తేనే అది నాటకము. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నాం అంతే. ఎవరి పాత్ర వాళ్ళకే పోషిస్తాము. కాబట్టి సత్యం తెలుసుకోవాలి అంటే నేను ఇక్కడ పాత్ర పోషిస్తున్నాను అని, అంతేగాని సినిమాలో హీరో కొడితే విలను బాగా బాధపడిపోయి కృంగిపోడు, అలా కనిపిస్తాడు అంతే. కాబట్టి ఏంటంటే మనము గుర్తించాల్సింది ఇదంతా కూడా ఒక నాటకము, ఇదంతా కూడా ఒక నాటకము. దీనికి అనవసరంగా నేను ఏం చేస్తున్నాను అంటే నా శరీరం చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా దీనిపైన అప్పచెప్తున్నాను. నా శరీరం చేస్తుంది ఎన్నో పనులు, అవన్నింటినీ కూడా దీనిపైన అప్పచెప్పేస్తున్నాను. చెప్పేసి ఏమంటున్నాను, ఆత్మే శరీరం. మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. నేనెవరు అంటే నీ ఆత్మ ఏంటన్నా, ఇదే ఆత్మ, ఈ శరీరమే ఆత్మ, ఇంకా వేరేది లేదు. ఆత్మ అనేది ఏం లేదు. శరీరమే ఆత్మ, ఆత్మే శరీరం అనుకుంటూ ఏం చేస్తున్నాం, నేను చేస్తున్నాను అంటే నా శరీరం ఉన్నది ఒకటే జిందగీ, అయిపోయింది. జిందగీ నా మిలేగి దుబారా, అయిపోయింది. రెండోసారి దొరకదు జీవితం. కాబట్టి ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఇటువంటి తప్పు మాటల వల్ల, తప్పు ఆలోచనల వల్ల సాధనకి మరింత దూరం అవుతున్నటువంటి వాళ్ళం అవుతుంటాము. అసలు మనం ఎలా ఏర్పడ్డాము? పంచీకరణ ద్వారా ఏర్పడ్డాము. శబ్ద రూప గంధాలు అనేటటువంటివి పరమాత్మ నుంచి ఏర్పడ్డాయి. ఆ ఏర్పాటన్నిటికీ కూడా పంచీకరణ, ఇవన్నీ కూడా కలిసి మనకు భూతాత్మకమైనటువంటి శరీరము, సాత్విక రాజసిక తామసిక గుణాల వల్ల మనలో ఉన్నటువంటి రకరకాల మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా ఏర్పడడం మొదలెట్టాయి. ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఇందులో ఆత్మస్వరూపం మాత్రం భగవంతుడిదే. అంటే జడము భగవంతుడే, అందులో ఉన్నటువంటి చైతన్యం కూడా భగవంతుడే. ఈ శరీరం అంతా మట్టి, ఈ మట్టి కూడా భగవంతుడే. లోపల ఉన్నటువంటి చైతన్యం అది కూడా భగవంతుడే. ఇది వర్ణనాతీతము. ఇది ఆలోచిస్తే గాని దొరకదు. ఇది ఎంతో అద్భుతమైనటువంటిది. ఏ విధంగా అయితే ఒక స్ఫటికం పైన ఒక రంగు బట్ట వేస్తే అది రంగులో కనిపిస్తుంది. ఏ రంగులో వేస్తే ఆ రంగు. ఉదాహరణకి నా దగ్గర ఈ లైట్ ఉంది. ఈ లైట్ ని వేస్తే బ్లూ అంటే బ్లూ వస్తుంది, గ్రీన్ అంటే గ్రీన్ వస్తుంది, రెడ్ అంటే రెడ్ వస్తుంది. ఏ రంగు కావాలంటే ఆ రంగు వస్తుంది. కానీ ఇది మాత్రం గాజు రంగు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, ఇది గాజు రంగు. దీని లోపల నేనేం చేస్తాను, దీన్ని ఆన్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు ఎరుపులోకి వచ్చింది, ఇప్పుడు గ్రీన్ కలర్ లోకి వచ్చింది. ఇప్పుడు తెలుపు కలర్ లోకి వచ్చింది. ఇప్పుడు నీలంలోకి తెప్పిద్దాం. ఇప్పుడు నీలం రంగులోకి తెప్పించాను. ఇప్పుడు మళ్ళీ ఎరుపులోకి తెప్పించాను, గ్రీన్ లోకి తెప్పించాను, నీలం రంగు, తెలుపు రంగు. కానీ ఇది ఉన్నటువంటిది మాత్రం ఏ కలర్ కనిపిస్తుంది, స్ఫటికం లాగా ఒకటే వైట్. కానీ మనం ఏం చేస్తున్నాము, మన యొక్క తప్పు ఆలోచనల వల్ల మనం ఏమనుకుంటున్నామంటే దానికి ఉన్నటువంటి రంగు వల్ల ఆ రంగు వేరంతే, లోపల ఉన్నటువంటిది అంతా కూడా ఒకటే. ఇదే మనము నవద్వారే పురే దేహి అని తెలుసుకున్నప్పుడు ఏమన్నా, ఆత్మ అనేటటువంటిది ఒక రాజు. 9 రంధ్రాలు ఏవైతున్నాయో వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. రాజు వెళ్ళి పెద్దాంట్లో చూడడు, ఇదేం జరిగింది అక్కడేం జరిగింది పట్టించుకోడు అతను. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాయి. ఆత్మ మాత్రం అన్నిటికీ కావాల్సినటువంటి చైతన్యాన్ని మాత్రం ఇస్తోంది, అన్నిటికీ కావాల్సిన శక్తి ఆత్మ ఇస్తోంది అన్నటువంటి విషయాన్ని మనము అద్భుతంగా తెలుసుకున్నాము. ఆ తెలుసుకున్న తర్వాత మనకేమవుతుందంటే దురదృష్టవశాత్తు అందరికీ కూడా ఆలోచించే శక్తి ఉండదు. ఆలోచించే శక్తి ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరమే దేవుడు, ఈ శరీరమే ఆత్మ అనుకుంటూ ఉంటారు. ఏ విధంగానైతే చంద్రుడు మబ్బుల్లోంచి వెళ్తూ ఉంటే మబ్బులు కదులుతూ ఉంటాయి, కానీ జనాలేమో చంద్రుడు కదిలాడు అని అనుకుంటూ ఉంటారు. ఇదంతా వరకు మూర్ఖత్వము. నీటి లోపల నీరు కదులుతూ ఉంది, ఈరోజు సరే చూడరా చంద్రుడు ముక్కలు ముక్కలైపోయి కదులుతున్నాడు అని అనుకుంటారు. ఇదంతా కూడా మూర్ఖులు. ఈ కోరిక, సుఖము, దుఃఖము ఇవన్నీ ఈ శరీరానికి ఒకసారి గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మనని ఏవి కూడా ప్రభావితం చేయలేవు. ఎందుకంటే
మనకు ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం అనేటటువంటిది సత్ చిత్ ఆనంద స్వరూపము. సచ్చిదానంద స్వరూపమైనటువంటి మన చైతన్యాన్ని మనం ఏంటంటే బయట ఉన్నటువంటి విషయాల ద్వారా రకరకాల రంగులు పులుముతున్నాం అంతే. అధ్యాస వస్తుంది. సూర్యుడికి ఏదైతే స్వతహాగా వేడితనం ఉందో, చంద్రుడికి స్వతహాగా చల్లతనం ఉందో, నీళ్ళకి స్వతహాగా చల్లతనం ఉందో, అదే విధంగా నీ ఆత్మ యొక్క అసలు స్వరూపం ఏంటో తెలుసా? అది సచ్చిదానంద స్వరూపము. ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండే స్వరూపము. కానీ అది తెలుసుకోకపోవడం వల్ల, ఆ యథార్థ స్వభావాన్ని తెలుసుకోకపోవడం వల్ల, ఈ బుద్ధి అనేటటువంటి దాని వల్ల ఏమవుతుందంటే, బుద్ధి ఆలోచిస్తూ నేనే శరీరాన్ని, నేనే ఆత్మను అని చెప్పేసి అనుకుంటుంది. అన్ని నాకు తెలుసు, అన్ని నేనే చేస్తున్నాను అనేటటువంటి భావన ద్వారా మనం ఏం చేస్తున్నాం? నేను అంటే ఆత్మ, కానీ నేను అంటే శరీరాన్ని, నేను అంటే బుద్ధిని. నాకు దుఃఖం వేసింది, నాకు బాధేసింది, నన్ను వాడు ఇలా అన్నాడు, నన్ను వాడు అలా అన్నాడు, నన్ను బాధ పెట్టాలని చేశాడు, నన్ను ఇలా అనాలని చేశాడు, నన్ను అలా అనాల రకరకాల వల్ల ఈ ఆలోచన తరంగాలు మనం ఏం చేస్తూ ఉంటాయంటే మనని సర్వనాశనం చేసే వరకు కూడా వదలవు. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు శత్రువు. బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధికి ఏమైందంటే దానికి అనుభవించే శక్తి ఉంది. అందువల్ల ఏం చేస్తుంది? అది ఆ శక్తి ఇచ్చినది ఆత్మనే. ఆ అనుభవించే శక్తి వల్ల అది ఏమంటుంది? నేనే, నాకు తెలుసు, నేనే చేస్తున్నాను ఇవన్నీ అనేటటువంటి భావనకు అది వస్తుంది. దాని నుంచి మనం బయటపడాలి. ఆత్మలోంచే వచ్చాయి ఇవన్నీ కూడా, ఆత్మలోంచే వస్తున్నాయి. ఆత్మ ఏమీ చెయ్యదు, కానీ ఈ చేసే వాటన్నిటికీ కూడా కల్పిస్తున్నటువంటి శక్తి మాత్రం ఆత్మదే. ఎలక్ట్రిసిటీ ఏమీ చెయ్యదు. ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? టీవీలో ఉన్నప్పుడు బొమ్మలను చూపిస్తుంది. అదే విధంగా మనకు ఫ్యాన్ ఉన్నప్పుడు ఫ్యాన్ కదిలేలాగా చేస్తుంది. గ్రైండర్ ఉన్నప్పుడు గ్రైండర్ ని కదిలేలాగా చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఎలక్ట్రిసిటీ ఏమీ చెయ్యదు. ఎలక్ట్రిసిటీ వల్ల మిగతావన్నీ నడిచి రకరకాల పనులను చేస్తాయి. అదే విధంగా మనిషి స్వరూపంలో ఉన్నవాడు మనిషిలాగాను, పశువు స్వరూపంలో ఉన్నటువంటివన్నీ కూడా పశు లక్షణాలతోటి ఉంటాయి. కానీ అందులో ఉన్నటువంటి చైతన్యం ఒకటే. ఇప్పుడు 2-3 రోజులుగా ఇక్కడ మనకు హైదరాబాదు ప్రాంతం వారికి ఇంకెక్కువ తెలుసు, తెలంగాణ ప్రాంతీయులకు బాగా తెలుసు. ఈ బోనాల పండగ బాగా తాగేసేయడము, నరికేసేయడము, జంతువులను నరకడం. ఆ జంతువులను నరుకుతున్నప్పుడు అయ్యో ఇందులో ఉన్నటువంటి చైతన్యం ఆ భగవంతుడే కదా అని ఎవరు ఆలోచించరు. ఇది నాకు ఆచారంగా వస్తుంది, ఇది చెయ్యకపోతే ఏమవుతుందో అనేటటువంటి భావన లోపల అనేక రకాల జంతు బలులను ఇవ్వడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఇది నిజంగా చాలా అంతవరకైతే పర్లేదు సార్, అంతవరకైతే పర్లేదు. రాత్రి అయితే 12:30 వరకు డ్రమ్ములు కొట్టిందే ఎగిరి నిద్ర లెక్కలాడాం. 12:30 అయితే కే నిద్ర వస్తుంది, 2 గంటల వరకు నిద్ర పట్టలేదు. మళ్ళీ ఇవాళ కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు చాలిచ్చారు ఒక 5 నిమిషాలే. ఇప్పుడు నాకు వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు కూడా వచ్చేటప్పుడు లేట్ అయింది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇదంతా కూడా ఎందుకు కోసము అంటే ఆత్మ స్వరూపం అని తెలుసుకోలేకపోవడము. ఉదాహరణకి చాలా మంది పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్తారు. మాకు అమ్మవారు కరుణించారు, మాకు అక్కడ విఐపి గెస్ట్ హౌస్ లో పిలిపించారు, మాకు ఆ దేవుడి మీద ఉన్నటువంటి అచ్చులు మాకు తీసి ఇచ్చేశారు, మాకు ఆయన పూజారి మాకు లోపలికి పూర్ణ కుంభంతో తీసుకెళ్లాడు. వీటిలోనే గడిచిపోతుంది కానీ అయ్యయ్యో నాలో ఉన్న భగవంతుడిని నేను గుర్తించలేకపోతున్నానే. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళడం కూడా గొప్పగా చెప్పుకునేటటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటామా? చూడండి, మీ స్నేహితుల్లో ఉన్నారో లేదో చూడండి ఒకసారి. మన స్నేహితులలోనే ఎంతో మంది ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకు. ఎందుకంటే వారికి అసలైనటువంటి దేవుడు మనలోనే ఉన్నాడు. మనము మంచి పనులు చేయడం ద్వారా, మనలో ఉన్న దైవీ లక్షణాలను పెంచుకోవడం ద్వారా 26 దైవీ లక్షణాలు మనం మొన్న రాజోలు లోపల చేసుకున్నటువంటి యాత్రలో 26 దైవీ లక్షణాలకు మనలో 50% కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రతి దైవ లక్షణానికి భగవంతుడికి ఒక కృతజ్ఞత తెలియజేశాం. ఏ రోజైనా భగవంతుడికి కృతజ్ఞత తెలియజేశామా మనము? ఎంతసేపు నాకు ఈ కోరిక తీర్చు దేవుడా, ఆ కోరిక తీర్చు దేవుడా, అలా చెయ్యు, ఇలా చెయ్యి అనడమే గాని, దేవుడా నాకు థ్యాంక్ యూ వెరీ మచ్, నా శరీరాన్ని బాగా ఉంచావు, నా మనసుని కొంతగా ఇది చేసావు, కనీసం 2 మంచి మాటలు వినేలాగా చేసావు, సరైన సమయానికి భోజనం వచ్చేలాగా చేస్తున్నావు, ఒక చిన్న కృతజ్ఞత తెలియజేశామా? ఆ 26 లక్షణాలు భగవంతుడికి మనం కృతజ్ఞత తెలియజేయడము. 6 లక్షణాలే చెడు లక్షణాలుగా చెప్పాడు. ఆ 6 లక్షణాలని వదులుచుకుంటామని చెప్పి అందరము కూడా గోదావరి నది లోపల మనం అందరము కూడా ఆ లక్షణాలను వదిలేశాము. వీటి ద్వారా ఏం తెలుస్తుంది అంటే చెడు లక్షణాలను ప్రతి ఒక్కరూ వదులుచుకోవాలి, మంచి లక్షణాలను పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకుంటే నువ్వే దేవుడు అవుతావు. దైవీ లక్షణాలు ఉన్నటువంటి నువ్వు ఇంకొక దేవుడు అవసరం లేదు, నీలోనే దేవుడు ఉన్నాడు. ఆ సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి దేవుడు అని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నప్పుడు, సర్వత్రా వ్యాప్తి చెందాడు అంటే నీలో కూడా ఉన్నట్టే కదా.
నీకు నచ్చని వాళ్ళలో కూడా ఉన్నట్టే కదా. కాబట్టి నచ్చని వాళ్ళు అనేటటువంటిది వదిలేయాలి. ఇది కేవలం ఒక నాటకం. ఈ నాటకంలో నేను ఒక పాత్ర పోషిస్తున్నాను అని చెప్పి అనుకున్నట్లయితే చాలా బాగుంటుంది. గత వారం మనం చెప్పుకున్నాం, ఆత్మనః సచ్చిదంశశ్చ బుద్ధే వృత్తి ఇది ద్వయం సంయోజ్య చ అవివేకేన జానామి ఇది ప్రవర్తతే. విడదీసుకుంటూ చదివాను, చక్కగా దాన్ని ఇది చేసుకుందాం. ఆత్మనః అంటే షష్ఠి, ఆత్మ యొక్క సచ్చిత్ అంశ, సచ్చిత్ అంశ, సత్ అంటే సత్యమైనటువంటి, ఎప్పటికీ ఉండేటటువంటి దాని ఉనికి, చిత్ చైతన్యవంతమైనటువంటి అంశ. బుద్ధి ఏమనుకుంటుంది? బుద్ధేహి వృత్తి, బుద్ధి యొక్క వృత్తి. బుద్ధి యొక్క వృత్తి ఏంటి? ఆలోచించడం. ఆ బుద్ధే వృత్తి. ఈ రెండింటినీ కూడా కలిపేసి మనం ఏం చేస్తున్నాం? సంయోజ్య, కలిపేసి ఏం చేస్తున్నాం? ఆత్మనేమో సచ్చిదానంద స్వరూపము, బుద్ధి ఏమో రకరకాల ఆలోచనల మూట. ఈ రెండింటిని కూడా ఇది ద్వయం సంయోజ్య, ఈ రెండింటిని కలిపిన తర్వాత, ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఏం జరుగుతున్నది? మనము అవివేకేన జానామి, అవివేకంతో వాడు ఏం గుర్తుపెడుతున్నాడు? నేనే అని చెప్పేసి అనుకుంటున్నాడు, బుద్ధిని నేనే అనుకుంటున్నాడు. రెండింటిని కలిపేసేసి రెండు ఒకటే అని చెప్పేసి చెప్పేస్తున్నాడు. అంటే ఏంటి? ఆత్మ యొక్క చైతన్యాన్ని బుద్ధి యొక్క ఆలోచనలతో కలిపేస్తున్నాడు. కలిపేసి నేనే ఇవి రెండు అనుకుంటున్నాడు. దీనివల్ల ఏమైపోతుంది? మూర్ఖత్వం తెలిసిపోతుంది తప్పితే వాడు డెవలప్ అవడం అనేటటువంటిది లేదు. అసలు ఎవరు తెలుసుకుంటున్నారు? తెలుసుకునేది ఎవరు? చేసేది ఎవరు? చూసేది ఎవరు? వీటన్నిటికీ ఒక చైతన్యం ఉంది అని చెప్పి గుర్తించడం లేదు. నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే అన్ని అని చెప్పేసి అనుకుంటున్నాడు. నిజంగా ఆలోచిస్తే బుద్ధి కూడా జడమే. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పనిచేయదో అప్పుడు ఇంటెల్ అని ఏదైతే చిప్ చెప్పుకున్నామో మనము, ఆ చిప్ పనిచేయదు. ఇక్కడ ఉన్నటువంటి చిప్ పనిచేయదు. ఆత్మ తప్ప అన్ని జడమే. ఆత్మ ఒకటే చైతన్యం, బుద్ధి జడమే. మరి ఎందుకు తెలుసుకోవడం ఎలా జరుగుతుంది అంటే, నీ ఆత్మ చైతన్యం వల్ల బుద్ధి యాక్టివేట్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నీ ఆత్మ చైతన్యం అనేది ఎలక్ట్రిసిటీ వల్ల నీ బుద్ధికి తెలుస్తున్నాయి. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేనే తెలుసుకుంటున్నానని చెప్పేసి అనుకుంటున్నావు. ఇది చాలా దురదృష్టం. ఇనుపరాడు ఉంది, ఈ ఐరన్ రాడ్ని బాగా వేడి చేసాం. వేడి చేస్తే అది ఎర్రగా మారుతుంది. అయితే ఇప్పుడు కాల్చేది దాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి కాలుస్తూ ఉంటే, ఇప్పుడు కాల్చేది ఇనుపరాడ, అగ్ని, ఆ రెండింటి సంయోగం. ఇనుపరాడు, ఇప్పుడు నేను ఇదొక ఇనుపరాడు అనుకోండి. ఈ ఇనుపరాడుని ఏం చేశాను? బాగా కాల్చాను. కాల్చిన తర్వాత తీసుకెళ్లి పెట్టాను. ఈ ఇనుపరాడు ప్లస్ ఆ వేడి రెండు కలిసి కాలుస్తున్నాయి మనకు. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఈ ఇనుపరాడే నేను అని చెప్పేసి అనుకుంటున్నాం. నీ చైతన్యము నీ బుద్ధితో కలవడం వల్ల నీ బుద్ధి ప్రకాశింపబడి ఆ బుద్ధి ద్వారా నువ్వు పనులు చేస్తున్నావు. ఇది అనుభవం, మనందరికీ కొత్త అనుభవం కాదు. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ ఎలక్ట్రిసిటీ లేకుండా పనిచేయదు. మనం ఇందాకే తెలుసుకున్నాం, ఇంటెల్ అనేది పనిచేయదు. ఎక్సెల్ ఫైల్ ఉంది, ఎక్సెల్ ఫైల్ పనిచేస్తుందా? వర్డ్ ఫైల్ ఉంది, వర్డ్ ఫైల్ పనిచేస్తుందా? ఎలక్ట్రిసిటీ, సారీ చెప్పండి. ఓకేనా? యువర్ లైవ్ అని వచ్చింది. సో ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ విధంగా ఎలక్ట్రిసిటీ ఎక్సెల్ తోటి, ఎలక్ట్రిసిటీ వర్డ్ తోటి కలిసినప్పుడు మాత్రమే వ్యవహారాలు జరుగుతున్నాయి. వ్యవహారాలు ఎలా పడితే అలా జరగడం లేదు. ఆలోచించే శక్తి బుద్ధిది, కానీ ఆ బుద్ధిని ప్రకాశింపజేసేటటువంటి శక్తి ఆత్మది. కాబట్టి ఆత్మదే గొప్పది అనేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని గత వారం తెలుసుకున్నాము. ఆత్మన విక్రియా న అస్తి బుద్ధి భేదో న జాత్వితి జాతు ఇతి జీవః సర్వకమలం జ్ఞాత్వా జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి. ఆత్మనః విక్రియా న అస్తి. ఆత్మకు ఎటువంటి మార్పులు లేవు. మార్పులు లేనిదే సత్యము. మనం 26వ శ్లోకంలోకి ప్రవేశించాము. ఆత్మకు ఏ విధమైనటువంటి మార్పులు లేవు. మార్పులు వచ్చేవన్నీ కూడా మన శరీరానికి, మన మనస్సుకు, మన బుద్ధికి. శరీరం మారుతుంది. చిన్నప్పుడు ఇంత చిన్న ఫేసు, తర్వాత పెద్దగా అవుతాం, తర్వాత శరీరం అంతా మారిపోతుంది, తర్వాత తెల్ల జుట్టు వస్తుంది, తర్వాత శరీరం పడిపోతుంది. మనకు గుర్తులు వస్తున్నాయి, నీ శరీరం పడిపోతుంది, ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎన్ని రోజుల పాటు నేను ఈ శరీరాన్ని అనుకుంటావు, అందులోంచి నువ్వు బయటపడాలి. ఆత్మకు మాత్రం మార్పు ఉండదు. అదే విధంగా మనస్సు, బుద్ధి చిన్నప్పుడు చాలా రోజుల పాటు అసలు మనస్సు, బుద్ధి పనిచేయవు కూడాను.
చిన్నపిల్లలకి ఏముంది, పాలు తాగడము, అల్లరి చేయడం, అంతకుమించి ఏమీ ఉండదు వాళ్ళకు. కానీ మెల్లమెల్లగా వాళ్ళకు ఏదైనా కొద్ది మనస్సు వికసిస్తుంది, బుద్ధి వికసిస్తూ ఉంటుంది. అంటే అవి కూడా మారిపోతున్నాయి. కాబట్టి మారేది ఏది సత్యం కాదు. మళ్ళీ వెనక్కి వచ్చేసాం మనం. మారేది ఈ ప్రపంచంలో ఏది కూడా సత్యం అయ్యేటటువంటి అవకాశం లేదు. మారేటటువంటిది ఏది కూడా సత్యం అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, ఆత్మనః విక్రియా నాస్తి, వికారములు లేవు, మార్పులు లేవు, ఆత్మకు వికారములు లేవు. మరి ఏం జరుగుతుంది? బుద్ధే బోధ న జాతు అంటే బుద్ధికి జ్ఞానం, అంటే స్వతహాగా బుద్ధికి జ్ఞానం ఉండదు, ఆత్మ ద్వారా వస్తుంది. ఆత్మకేమో మార్పు లేదు, బుద్ధికేమో స్వతహాగా జ్ఞానం లేదు. నువ్వు జ్ఞానాన్ని ఆత్మ స్వరూపం ద్వారా కల్పించాలి. బుద్ధి అలా జడంగా ఉంటుంది, దానికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆత్మ చైతన్యం ఉన్నంత వరకు మాత్రమే, నీ శరీరంలో చైతన్యం ఉన్నంత వరకు మాత్రమే నీ బుద్ధిని నువ్వు జ్ఞానంతో నింపుకోగలవు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. ఆత్మకు మార్పు లేదు, అంతవరకు క్లియర్. బుద్ధికి జ్ఞానం లేదు, ఈ 2 పాయింట్లు అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. జ్ఞానం లేదు, అది ప్రకాశించదు, ఆత్మ ద్వారానే బుద్ధి కూడా పనిచేస్తుంది అని కదా సార్? అవును, కానీ బుద్ధి మనం ఏమనుకుంటాం, నాకు బుద్ధి ఉంటే చాలు అనుకుంటాం. బుద్ధి ఉంటే చాలు కాదు, ఆ బుద్ధికి చైతన్యం, ఆ ఆత్మ నీకు బుద్ధి ద్వారా అది వికసిస్తుంది అంతే. బుద్ధి ద్వారా ఆ ఆత్మ చైతన్యం ద్వారా ఆ బుద్ధి వికసిస్తుంది అంతే. కానీ మనం ఏమనుకుంటున్నామంటే నేను బుద్ధిని అని చెప్పేసి అనుకుంటున్నాం, డైరెక్ట్ గా నేను బుద్ధిని అని చెప్పేసి అనుకుంటున్నాం కథం. కానీ మనం ఆత్మ ఉందని తెలుసుకునేది కూడా బుద్ధిలోనే ప్రకాశిస్తుంది కదా. ఆ బుద్ధి స్వచ్ఛంగా మార్చుకోవాలి. ఆత్మ నిమిత్తం మాత్రం అంతే. ఆత్మ ఉంది, కానీ ఆత్మ లేకపోతే నీకు బుద్ధి పనిచేస్తుంది. అవును, ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ ద్వారానే బుద్ధిలో జ్ఞానం ప్రకాశిస్తుంది. కానీ బుద్ధిలో స్వతహాగా జ్ఞానం ఉండదు. వాడుకోవాలి, కరెంటు వాడుకున్నట్లే వాడుకోవాలి, కరెంటు వాడుకున్నట్టుగా వాడుకోవాలి ఆత్మను. కాబట్టి ఏమవుతుంది, జీవ అంటే ఎవడైతే అజ్ఞాని ఉన్నాడో ఈ జీవ, వాడు ఏమనుకుంటాడు, అలం అంటే ఇక్కడ కొంత అన్నది ఇక్కడ ఒక మీనింగ్ వస్తుంది. సో జ్ఞాత్వ తెలుసుకుని, జ్ఞాత నేనే తెలుసుకునేవాడిని, ద్రష్ట నేనే చూసేవాడిని, ఇది ఈ విధంగా ముహ్యతి అని చెప్పి మోహంలో పడిపోతున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడంటే నాలో ఆత్మ వల్ల నా బుద్ధి వికసిస్తుంది. ఉదాహరణకు నాలో ఆత్మే లేదు, నా బుద్ధి ఎలా వికసిస్తుంది? కాబట్టి బుద్ధి వికసించడానికి కూడా ఆత్మే కారణం. ఆత్మకేమో మార్పులు లేవు, బుద్ధిలో స్వతహాగా జ్ఞానం ఉండదు. ఆత్మ ద్వారా మాత్రమే బుద్ధి లోపల జ్ఞానం వికసిస్తుంది. కానీ అంతవరకు కూడా అవివేకి ఏమనుకుంటాడు, నేనే తెలివైన వాడిని, నేనే అన్ని చేస్తున్నాను అనుకుంటా. కానీ వీటన్నిటికీ కారణమైనటువంటిది ఒక ఆత్మ ఉన్నది అని తెలుసుకోడు, బుద్ధినే అనుకుంటాడు. ఉదాహరణకి మీరు బయట చాలా మందిని, మనం స్కూళ్ళల్లో కాలేజీలలో చాలా మందిని చూసుకుంటాం, నేను ఫస్ట్ వచ్చాను, నేను సెకండ్ వచ్చాను, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు కదా. వాడి బుద్ధి వికసించడానికి కారణం ఏంటయ్యా అంటే వాడి ఆత్మ చైతన్యమే. అయితే వాడు బుద్ధిని వాడాలి, ఆ బుద్ధిని వాడుకని కాదని ఎవరు అనరు. ఇప్పుడు మనం కూడా బుద్ధిని వాడాలి, కానీ ఆ బుద్ధికి స్వతహాగా జ్ఞానం ఉండదు. ఇప్పుడు బుద్ధికి మీరు ఒక విషయం చెప్పండి, మీరు ఆలోచిస్తే కొత్తవి నేర్చుకుంటే జ్ఞానం వస్తుందా, లేకపోతే ఆటోమేటిక్ గా జ్ఞానం వచ్చేస్తుందా? సింపుల్ గా మీరు పుట్టిన తర్వాత బుద్ధి 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చింది, అందులోకి స్వతహాగా జ్ఞానం వస్తుందా? లేదు సార్, జ్ఞానం ఆలోచన ద్వారానే వస్తుంది, కానీ ఆలోచన అనేది ఆత్మ చైతన్యం ఉండటం వల్ల ఆలోచన ద్వారా పెంచుకోవాలి. ఆత్మ చైతన్యం ఆలోచన అది ఏంటంటే ఆత్మ చైతన్యం ఏదైతే ఉంటుందో, ఆత్మ చైతన్యము మనను బుద్ధిలో స్వతహాగా జ్ఞానం ఉండదు. బుద్ధి అనేది ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హార్డ్ డిస్క్ ఇంటికి తీసుకొచ్చారు, ఒక యూఎస్బి, అందులో డేటా ఉంటుందా, లేకపోతే మీరు నింపుతారా డేటాని? మనమే నింపుతాం. అదే విధంగా నీ బుద్ధిలో స్వతహాగా జ్ఞానం ఉండదు. ఈ పాయింట్ ఎందుకు అర్థం కాబట్టి చాలా సింపుల్ పాయింట్. నీ బుద్ధిలో స్వతహాగా జ్ఞానం లేదు, ఆ జ్ఞానాన్ని బయట నుంచి నింపుతున్నాము అని చెప్పేసి చెప్తున్నాడు. బయట నుంచి నింపుతున్నాడు. ఆత్మకు మార్పులు లేవు, మార్పు వచ్చేది నీ బుద్ధికి. ఎందుకంటే బుద్ధి ముందు 0 ఉంది, ఇప్పుడు ఏమైంది, దాన్ని మంచిగా సాన పెట్టగా బుద్ధి లోపల బోల్డ్ అంతా జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చినప్పుడు అప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ బుద్ధి అనేటటువంటిది స్వతహాగా బుద్ధిలో జ్ఞానం ఉంది అనుకోవడం మూర్ఖత్వం.
జ్ఞానము నీకు ఆత్మ యొక్క చైతన్యం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆత్మని కనుక నువ్వు ఎలక్ట్రిసిటీని పెట్టకపోతే నీ యూఎస్బి పనే చెయ్యదు, నీ కంప్యూటర్ పనే చెయ్యదు. కాబట్టి ఏంటంటే నేనే చూస్తున్నాను, నేనే నా బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నాను, నా బుద్ధి ఎక్కువ ఉంది అంటే కాదు. నీ ఆత్మ చైతన్యం వల్ల నీ బుద్ధి పనిచేసి, నీ బుద్ధి పనిచేయడం వల్ల నువ్వు మిగతా పనులన్నీ చేయగలుగుతున్నావు. ఒక డెసిషన్ తీసుకోగలుగుతున్నావు, ఒకటి చూడగలుగుతున్నావు, ఒక చోటికి వెళ్ళగలుగుతున్నావు, ఒక చోటికి వెళ్ళడం లేదు. ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటంటే ఆత్మ. ఆత్మ స్వతంత్రమైనటువంటిది, చైతన్యవంతమైనటువంటిది. బుద్ధికి స్వతంత్రత్వం లేదు, చైతన్యతత్వం లేదు. కానీ అజ్ఞాని ఏమనుకుంటుంటాడంటే నేనే జ్ఞాతను, నేనే ద్రష్టను, నేనే తెలివైన వాణ్ణి, నేనే అన్ని చేస్తున్నాను, నేనే భోక్తను, నేనే కర్తను అన్ని కూడా అనుకుంటూ ఉంటాడు అని చెప్పి. అంటే ఇక్కడ ఏంటంటే మన బుద్ధి యొక్క అజ్ఞానాన్ని తెలియదు, మన భ్రమ గురించి చెప్తున్నాడు ఇక్కడ. మన భ్రమ ఎందుకు వస్తుందంటే ఎవరినైనా చూడండి, కావాలంటే ఇప్పుడు మీరు ఏ ఐఐటీలో పాస్ అయిన వాడినో వెళ్ళి అడగండి, నేను బాగా బుద్ధి ఉంది అంటాడు. కానీ ఆ బుద్ధికి కారణమైనటువంటి చైతన్యాన్ని గుర్తించడం లేదు. అదే చైతన్యం అందరిలో ఉంది, కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడట్లేదు. కానీ ఏమనుకుంటారు, నేను చేశాను, నేను చూశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను అనుకుంటున్నాడు. కానీ నేను అనేటటువంటిది ఆత్మ అని తెలుసుకోవడం లేదు. నేను అనేటటువంటిది బుద్ధి అనుకుంటున్నాడు వాడు. నేను అనేటటువంటి చైతన్యం ద్వారా బుద్ధిని యాక్టివేట్ చేశాడు, అంతవరకు కరెక్టే. ఈ పాయింట్ అర్థమైందా? నేను అనేటటువంటి ఆత్మ చైతన్యం ద్వారా బుద్ధిని యాక్టివేట్ చేశాడు, అది కరెక్ట్. అది తప్పకుండా ప్రతి ఒక్కరు మనందరం కూడా చేస్తున్నది అదే. కానీ ఏమీ లేకుండా నా బుద్ధే చేసింది ఇవన్నీ అంటే తప్పు. ఆ బుద్ధి చేయడానికి కూడా కారణం ఆత్మ. అంటే బుద్ధి కంటే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజ్ఞానమయ కోశం కంటే కూడా ఉన్నతమైన ఒక కోశం ఉంది అని చెప్పడం. అన్నిటికంటే గొప్పది బుద్ధి అని మనందరికీ తెలుసు. ఆ బుద్ధి కంటే కూడా ఉన్నతమైనటువంటిది ఆత్మ. బుద్ధితోటి ఎంటవదు. బుద్ధి అనేది డెఫినెట్ గా గొప్పదే, బుద్ధి అనేటటువంటిది డెఫినెట్ గా విజ్ఞానమయ కోశమే. కానీ బుద్ధికి స్వతహాగా జ్ఞానం రాదు. ఇప్పుడు మనమంతా ఇవన్నీ కలిసి నేర్చుకుంటుంటే ఇప్పటికి మనకు జ్ఞానం వస్తుంది. కానీ స్వతహాగా మనకు జ్ఞానం ఉందా? అందులో పుట్టగానే మనం ఏమి నేర్చుకోకుండా వచ్చేసిందా? ఇప్పుడు పారాయణలో కూర్చుంటారు, వాళ్ళందరికీ జ్ఞానం వచ్చేస్తుందా? చెప్పండి. సాధన ద్వారానే వస్తుంది సార్, ఆలోచన ద్వారా, వివేకం ద్వారా, ఆలోచన ద్వారా. ఆలోచనకి కారణం ఎవరు? ఆత్మ చైతన్యం వల్ల కారణం ఆత్మ చైతన్యం వల్లనే. ఆత్మ చైతన్యం వల్లనే చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పాను, ఎవరైనా చెప్పండి, ఇద్దరు ముగ్గురు చెప్పండి. అంటే ఆత్మ చైతన్యం వల్లనే బుద్ధి పనిచేస్తుంది. స్వతహాగా బుద్ధికి జ్ఞానం లేదు, ఆత్మ చైతన్యం వల్ల బుద్ధి పనిచేయదు. పుట్టినప్పుడే బుద్ధిలో ఏమి ఆలోచనలు గాని వివేకం గాని ఏమీ లేదు. అది సాధన ద్వారా దాన్ని పెంచుకోవటం, మళ్ళీ దానికి ఆత్మనే కారణం. ఆ బుద్ధి ఆత్మనే కారణం. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మెయిన్ ఏంటంటే ఆత్మకైతే వికారం లేదు, బుద్ధికి జ్ఞానం స్వతంత్రం లేదు. కాబట్టి ఆత్మ ద్వారా మన బుద్ధి వికసిస్తుంది అనుకుని ఆ శరీర చైతన్యం ఉన్నప్పుడే మనం అది తెలుసుకోవాలి. అది తెలుసుకుని నేను గొప్ప, నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఇదంతా నా బుద్ధి చేస్తుంది, నా బుద్ధి వల్లనే ఇదంతా కాదు, దానికి బుద్ధిని ప్రకాశింపజేసేది కూడా ఆత్మనే. అది అంటే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకు 5 కోశాలు ఉన్నాయి కదా, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, బుద్ధిమయ కోశం, ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం ఏదైతే ఉందో ఇది చూడండి ఎంత ఉన్నతంగా ఉందో. ఇక్కడ చూసినట్టయితే విజ్ఞానమయ కోశం లేదా బుద్ధిమయ కోశం. బుద్ధిమయ కోశం ఖచ్చితంగా గొప్పదే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే బుద్ధిలో మాత్రమే నీ ఆత్మ గురించి తెలుసుకోగలుగుతావు, గొప్పదే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే బుద్ధి కంటే కూడా గొప్పది అది. అయితే చాలా మందికి బుద్ధి దాకా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు, బుద్ధినే ఆత్మ అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే వాడు మనం ఆ తైత్రీయ ఉపనిషత్తులో తెలుసుకున్నట్టుగా వాడు చివరికి ఏం చేస్తాడు, ముందు నేను తపస్సు చేస్తాడు, చేసి నేను ఎవరిని అంటే నేను అన్నమయ శరీరాన్ని అంటాడు. తర్వాత ఆలోచిస్తే లేదు నేను ప్రాణమయ శరీరాన్ని, తర్వాత మళ్ళీ తపస్సు చేసుకొచ్చి నేను మనోమయం. అన్ని డెసిషన్స్ తీసుకుంటున్నది నా మనస్సు కోరికల వల్లనే శరీరం అంతా పనిచేస్తుంది. కాబట్టి నా మనోమయం, నా కోరిక వచ్చినప్పుడు, మంచి కోరిక వచ్చినప్పుడు, ఆవేశం కూడా వచ్చినప్పుడు శ్వాస కూడా పెరుగుతుంది. అంటే నా ప్రాణాన్ని కూడా నా మనస్సే కంట్రోల్ చేస్తుంది. చిన్నప్పుడు మా పిల్లాడికి ఒక చిన్న సైకిల్ కొనిచ్చాను, ఒక చిన్న ట్రైసికిల్, చిన్న పిల్లలు నడిపించేది. కొనిచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అది వాడి కోసమే తెలుసు. ఇంటికి వచ్చిన తర్వాత నేనేం చేశాను, వాడిని సతాయిద్దామని ఇది నాది అన్న.
అనగానే వాడు అప్పటి వరకు వాడి మనస్సు ఏంటి, ఇది నీది ఇది నీది అని చెప్తుంది. ఒక్కసారి నేను కాదు అనేసరికి వాడికి ఆవేశం వచ్చేసేసి ఏడవడం మొదలెట్టేశాడు. అన్ని ఎర్రగా అయిపోయి ఒక్కసారిగా బోరున ఏడవడం, నాది 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 అని ఏడవడం. అంటే ఏమైతుంది, ప్రాణాన్ని కూడా కంట్రోల్ చేసేది మనస్సే. కొంతమంది ఆవేశంలో ఆవేశపడిపోయి జీవితాన్ని వదిలేయడం కూడా జరుగుతుంది అక్కడ. కాబట్టి మనస్సు గొప్పది. సరే, ఈ మనస్సును కూడా కంట్రోల్ చేసేటటువంటి బుద్ధి గొప్పది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, బుద్ధి గొప్పది కాదని అనము, కానీ బుద్ధి కంటే కూడా బుద్ధికి చైతన్యం ఇచ్చేటటువంటి ఆత్మ గొప్పది. బుద్ధిలో స్వతహాగా జ్ఞానం ఉండదు. అందరికీ దేవుడు బుద్ధి ఇస్తాడు. అందరూ ఒక రకంగా ఎందుకు ఆలోచించరు? ఆత్మ చైతన్యం ద్వారా నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు మనకి ఇక్కడ లెసన్ ఏంటి? లెసన్ ఏంటంటే, మనం అందరము కూడా సమయాన్ని వృధా చేయకుండా వీలైనంత వరకు బుద్ధికి స్థానం పెట్టడం, మంచిగా స్థానం పెట్టడం. ఆ స్థానం పెట్టడం ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే, నువ్వు అందులో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకుంటావు, నువ్వు ఎవరు అనేది తెలుసుకుంటావు. నేను బుద్ధిని కూడా దాటిపోయి, అంటే బుద్ధి గొప్పది, ఆ బుద్ధి కంటే కూడా నువ్వు గొప్పవాడు అయ్యా, నువ్వు దేవుడితో సమానము. ఇక ఇంతకంటే గొప్ప మాట ఏముంది? నువ్వు దేవుడితో సమానము అని చెప్పి చెప్తున్నటువంటి మాటని మనం ఇక్కడ తెలుసుకుంటున్నావు. నువ్వు దేవుడి కంటే కూడా గొప్పవాడు, నువ్వు దేవుడివి అవుతావు. నీ లోపల చెడు లక్షణాలను పోగొట్టుకుని మంచి లక్షణాలను కనుక నువ్వు డెవలప్ అయినట్లయితే అయిపోయింది. ఇక నీ ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మారదు. బుద్ధి కూడా జడము, దానికి స్వతంత్రమైన భావం లేదు. చైతన్యం బుద్ధిలో ప్రతిబింబము అవడం వల్ల నువ్వేమైతుంది, ఆ ప్రతిబింబమే నువ్వు నిజమైన ఆత్మ అనుకొని ఏమనుకుంటున్నావు, నేను బుద్ధితో నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేను తెలివైన వాడిని, వాడికి తెలివి తక్కువ వాడు, వాడికి ఏమీ లేదు అని చెప్పేసి. అసలు నీలో పక్కవాడిలో ఉన్న ఆత్మ ఒకటేనా కాదా? ఇప్పుడు పక్కవాడిని నేను క్రిటిసైజ్ చేస్తున్నాను అంటే వాడి బుద్ధిని క్రిటిసైజ్ చేస్తే ఓకే, కానీ నేనేం చేస్తున్నాను, వాడు చెడ్డవాడు, వీడు చెడ్డవాడు, వీడు మంచాడు కాదు, వాడు, అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే. వాడుకున్నారు కొంతమంది, వాడుకోలేదు కొంతమంది, అంతే, వాడుకోలేదు. అద్దం లోపల మన ముఖం కనిపిస్తుంది. మన ముఖము అద్దం మనల్ని చూస్తుందా, లేకపోతే మనం అద్దాన్ని చూస్తామా చెప్పండి? చిన్న ఎగ్జాంపుల్, మనం ముఖం చూసుకుంటాము. నేను ఇట్లా పక్కన జరిగిపోయా, ఇప్పుడు నా ముఖం అద్దం అంటే అదే విధంగా ఆత్మ చైతన్యం వల్ల బుద్ధి తెలుసుకుంటుంది. ఆత్మ చైతన్యం వల్ల బుద్ధి తనంతట తాను తెలుసుకోదు. ఆత్మ చైతన్యం అద్దము ఏ విధంగా అయితే నీ ముఖాన్ని అందులో పెడితే చూపిస్తుందో, అదే విధంగా నీవు ఆత్మ చైతన్యాన్ని ఉపయోగిస్తూ బుద్ధిలో పెడితే అద్దం ఏ విధంగానైతే నీ ముఖం చూపిస్తుందో బుద్ధి నిన్ను నీకు చూపిస్తుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, మళ్ళీ ఒకసారి చెప్తాం, మొహమాట పడకుండా అడగండి. ఈ అద్దం ఉదాహరణ తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. అద్దం ఉదాహరణ కాదు సార్, ఆత్మ చైతన్యం అనేది బుద్ధిని తెలుపుతుంది. బుద్ధి పనిచేయడం అనేది ఆత్మ చైతన్యం వల్లనే, కానీ బుద్ధి ఆత్మ చైతన్యం అనేది ఆలోచింప చేయదు కదండి, బుద్ధి మాత్రమే ఆలోచిస్తుంది కదా. ఆత్మ చైతన్యం వల్ల బుద్ధి తెలుస్తుంది, చైతన్యం కారణంగానే బుద్ధి ఆలోచిస్తుంది కదా. చైతన్యం కారణంగానే బుద్ధి తెలుస్తుంది. బుద్ధికి స్వతహాగా చైతన్యం తీసేస్తే చైతన్యం లేదు, అది ఒప్పుకుంటాను, అది చైతన్యం లేదు, కానీ ఆలోచించే శక్తి అయితే బుద్ధికే ఉంది కదా. వికసిస్తుంది అని ఇప్పటిదాకా వికసిస్తుంది కాబట్టి చదివింది బుద్ధిలోనే వికసిస్తుంది అని అర్థం చేసుకున్నాం సార్. కానీ ఆ వికసించటం కూడా ఆత్మ చైతన్యం ద్వారానే అని ఇంకొంచెం డీప్ గా పోవటం. బుద్ధి పనిచేసేది కూడా, బుద్ధి వర్క్ చేసేది కూడా చైతన్యం కారణంగానే బుద్ధి పనిచేస్తుంది. కాబట్టి ఆ బుద్ధి కంటే కూడా గొప్పది ఆత్మ చైతన్యం అని తెలుసుకుంటున్నాం. ఉదాహరణకి నేను వెళ్ళి నా ముఖాన్ని అద్దంలో చూసుకున్నాను అనుకోండి, నా ముఖాన్ని నేను అద్దంలో చూసుకుంటే కనిపిస్తుంది. నేను వెళ్ళి అద్దంలో చూసుకుంటే కనిపిస్తుంది. నేను ఇప్పుడు అద్దం గొప్పదా కాదా చెప్పండి? నన్ను నాకు చూపిస్తుందంటే అద్దం గొప్పదా కాదా? ఎస్ ఆర్ నో? నేనే వెళ్ళండి అద్దం కూడా చూపించదు కదా, నేనే చూడండి అద్దం కూడా చూపించదు కదా. ఈ విధంగా అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది ఆత్మ, తర్వాత ఖచ్చితంగా బుద్ధి గొప్పది, అందులో అనుమానమే లేదు. మనకు బుద్ధి గొప్పది, బుద్ధిలోనే ఆత్మ వికసిస్తుంది, బుద్ధిలోనే మనకు ఆత్మస్వరూపం అని చెప్పి తెలుస్తుంది. కానీ బుద్ధే ఆత్మ కాదు. ఆత్మ బోధ అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆత్మ బోధ లోపల బుద్ధి గొప్పదే, కానీ బుద్ధే నీ ఆత్మ కాదు అని చెప్తున్నాడు. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఓకే సార్, అర్థమైంది సార్. చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఇది. అంటే శరీరము పడిపోయాక ఇంకా ఇప్పుడు శరీరంలో చైతన్యం పడిపోయింది, అప్పుడు ఇంకా బుద్ధి ఏముందండి, ఇంకా దాని పనే ఉంది. లేదు, మనసు లేదు, ఇంద్రియాలు లేవు, ఏమీ లేవు.
సో బుద్ధికి ఏంటంటే స్వతహాగా వచ్చేటటువంటి జ్ఞానం ఉండదు. బుద్ధికి స్వతహాగా జ్ఞానం లేదు. ఆత్మ ద్వారానే జ్ఞానం వస్తుంది. మాయ వల్ల ఏం చేస్తున్నామంటే మనము అద్దం గొప్పది అనుకుంటున్నాం. మాయ వల్ల అద్దం గొప్పది అనుకుంటున్నాం. కానీ అద్దం చూడడానికి కారణం ఏంటి అంటే నువ్వు అక్కడ చూపిస్తున్నటువంటి వెలుతురు, నువ్వు వెళ్ళి నీ ఫేస్ ని చూపిస్తున్నావు. అందువల్ల మాత్రమే నువ్వు అందులో అద్దంలో కనిపిస్తున్నావు. లేకపోతే అందులో నువ్వు కనిపించే అవకాశం లేదు. చైతన్యం ద్వారానే బుద్ధి ఆలోచిస్తుంది. అందువల్లనే నీకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అలా అని చెప్పి బుద్ధి గొప్పదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉన్నాడు. రాజు గొప్పనా మంత్రి గొప్పనా? అంటే రాజు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే మంచి చేస్తాడు కాబట్టి రాజు ఇచ్చిన పవర్ వల్ల మంత్రి పనులు చేస్తాడు. అన్ని పనులు మంత్రి చేసేది మంత్రి. అన్ని పనులు చేసేది మంత్రి. కానీ రాజు గొప్పనా మంత్రి గొప్పనా? రాజే గొప్ప సార్. రాజే గొప్ప సార్. రాజే గొప్ప. రాజే గొప్ప. అది ఇక్కడ పాయింట్ చెప్పేది ఏంటంటే ఉద్దేశం ఏంటంటే బాబు బుద్ధి గొప్పదని అది ఏదైతే అనుకుంటామో ఆ బుద్ధి గొప్పది. నువ్వు అందువల్లనే మనం ఏం చేసాము, మనము అంతకు ముందటి శ్లోకం లోపల ఆత్మ అనేటటువంటిది అసలు సచ్చిదానంద స్వరూపము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఇందులోపల ఏం తెలుస్తున్నాము, ఆత్మ చైతన్యం అనేటటువంటిది నీకు బుద్ధిలో ప్రతిబింబించడం వల్ల నీకు తెలుస్తోంది అని చెప్పి ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో ఏం తెలుసుకున్నావు, ఆత్మ బుద్ధి యొక్క రెండిటి కలయికను నువ్వేంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి నేనే చేస్తున్నాను, నేనే ఇది అనుకుంటున్నావు. కానీ ఆ నేను అనేటటువంటిది ఆత్మ అని తెలియడం లేదు. ఈ మూడు శ్లోకాలు ఏవైతే తెలుసుకున్నామో మనం 24, 25, 26 ఆత్మ అనేటటువంటిది చాలా గొప్పది. ఇది ఎలాంటిది? ఇది సచ్చిదానంద స్వరూపము, ఎప్పుడూ ఆనందంగా ఉండే స్వరూపం అని 24వ శ్లోకంలో తెలుసుకున్నాం. 25వ శ్లోకం లోపల ఏంటంటే బుద్ధి ద్వారా ఏమనుకుంటున్నారంటే నేనే అనుకుంటున్నాను అని చెప్పేసి 25వ శ్లోకంలో తెలుసుకున్నాం. 26వ శ్లోకం లోపల ఏమైంది, ఆత్మ బుద్ధి రెండిటి యొక్క కలయిక ద్వారా ఆ కలయిక అనేటటువంటి దాన్ని మర్చిపోయి తనకి ఎవరు పవర్ ఇస్తున్నారు అనేది తెలుసుకోకుండా మనం ఏమనుకుంటున్నామంటే బుద్ధే చేస్తుంది, ఆ బుద్ధినే నేను అనుకుంటున్నాము. ఆత్మ అనేది ఒకటి ఉంది అని చెప్పి గుర్తించడం లేదు. నేనే కర్తని, నేనే జ్ఞాతను, నేనే భోక్తను అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ 3 శ్లోకాలు చాలా సంక్లిష్టమైనవి కానీ చాలా చక్కటి సందేశాన్ని అందిస్తాయి. 24వ శ్లోకంలో ఏమో ఆత్మ నిర్మలమైనది, చైతన్యం ఇచ్చేది అదే అని చెప్పి తెలుసుకున్నాం. రెండవ దాంట్లో మనం ఏం తెలుసుకున్నాము, అసలు నేను అనే భావన ఎందుకు వస్తుంది అంటే బుద్ధి వల్ల వస్తుంది. మెయిన్ బుద్ధి వల్ల వస్తుంది. బుద్ధి తీసేస్తే ఉదాహరణకి నేను నాకు కొద్దిసేపు మనసు పని చేయకుండా అయిపోయిందండి. అప్పుడు నేను అనేటటువంటి భావన ఎగిరిపోతుంది నాకు. నేను అంటే బుద్ధి వల్లనే నేను అనుకుంటున్నావు. నువ్వు ఈ శరీరాన్ని వీటిని అన్నింటినీ కూడా నువ్వు శాశ్వతంగా ఎందుకు భావిస్తున్నావంటే నీ మనస్సు బుద్ధి నీకు సరిగ్గా చెప్పకపోవడం వల్ల. దాన్ని నువ్వు సరైన మార్గంలో మార్చుకోవాలి. ఇప్పుడు ఏమైతుంది, ఆ బుద్ధి ఎందుకు తప్పుదారి పడుతోంది అంటే ఆత్మ బుద్ధి కలిసి ఉండడం వల్ల ఏమైపోతుంది, ఆత్మశక్తినే బుద్ధి యొక్క శక్తిగా భావించి నువ్వేం చేస్తున్నావు, అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నేనే తెలుసుకుంటున్నాను, అన్నీ నేనే అనుభవిస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నావు. సో 25వ శ్లోకము 26వ శ్లోకము ఈ రెండు ఒకదాని కంటిన్యూవేషన్ ఒకటి. 24వ శ్లోకంలో ఆత్మ చైతన్యం, 25వ శ్లోకం లోపల బుద్ధి వల్ల ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకుంటున్నావు అంటాడు బుద్ధిలో. కానీ మూడో దాంట్లో ఏమైంది, రెండు కలిసి ఉండడం వల్ల, ఆత్మ బుద్ధి రెండు కలిసి ఉండడం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే ఆత్మ అనేది ఉందనేది అర్థం చేసుకోకుండా బుద్ధి. ఎంతమంది మనం ఆత్మ అనుకున్నాం ఎన్నేళ్ళలో, ఈ ఆత్మబోధ తెలియకంటే ముందు అంతసేపు కూడా నేను అంటే బుద్ధి దగ్గరే ఆగిపోతాం. ఎక్కువ మంది బుద్ధి దగ్గరే ఆగిపోతాం, బుద్ధిని దాటి వెళ్లే అవకాశం లేదు. కానీ బుద్ధికి కూడా చైతన్యం ఇచ్చేది ఆత్మ అని చెప్పేసి 26వ శ్లోకం లోపల తెలుసుకుంటాము. 25వ శ్లోకంకి 26వ శ్లోకంకి తేడా ఏంటి, 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నీ బుద్ధి లోపల ఆత్మ ప్రకాశిస్తోంది అని చెప్పాడు. మరి ఈ తప్పు భావన ఎందువల్ల వస్తుంది అనేది 26లో చెప్పాడు. తప్పు భావన ఎక్కడి నుంచి వస్తుంది, రెండు కలిసే ఉన్నాయి. రెండింటి ఆత్మ లేకుండా బుద్ధి ఆలోచించదు, బుద్ధి లేకుండా ఆత్మకు ప్రత్యేకంగా అది ఆలోచించేటటువంటి అవకాశం లేదు. ఇందాక టీవీ మణి గారు అన్నట్టుగా ఆత్మకు ఆలోచించే శక్తి ఉండదు. కాబట్టి రెండిటి సంజాతం వల్ల, రెండిటి యొక్క సంయోగం వల్ల ఏమైపోతుందంటే నేను అనే భావన ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మను పక్కకు పారేస్తున్నాము. సో 25వ శ్లోకం యొక్క వివరణ 26. 25వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, బుద్ధి వల్ల నువ్వు నేను అనేటటువంటి దాన్ని వచ్చావు అని. 26వ దాంట్లో ఏంటి, ఆ బుద్ధికి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మను బుద్ధితో కలిపేయడం వల్ల నేను అని అనుకుంటున్నావు. కానీ ఆత్మను ఒకసారి వేరు చేసి చూడు, ఆత్మనే నీ బుద్ధిని కూడా యాక్టివేట్ చేస్తుంది. అంటే బుద్ధి కంటే ఒక మెట్టు పైన ఉన్నటువంటి ఆత్మని గుర్తించు అని చెప్పడం. క్లియరా? ఈ 3 శ్లోకాల యొక్క భావం అందరికీ అర్థమైందా? అర్థమైంది.
అట్లేండి సార్. అంటే 25కి 26కి తేడా అర్థమైందా? 25లో ఏమో బుద్ధి వల్ల అని చెప్పి జస్ట్ వదిలేశాడు. 26లో ఏం చేశాడు? బుద్ధి ఆత్మ రెండు కలిసి ఉండడం వల్ల, అంటే దగ్గర సంబంధం ఉండడం వల్ల ఏమైపోయింది అంటే నేనే చేస్తున్నాననే భావన బలపడుతోంది అని అన్నాడు. అంటే 25వ శ్లోకం యొక్క కొనసాగింపు, కంటిన్యూవేషనే 26వ శ్లోకము. అందుకని 26వ శ్లోకంలో క్లియర్ గా చెప్తున్నాడు, బుద్ధి అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి స్వతహాగా జ్ఞానం ఉండదు. తర్వాత శ్లోకాలలో కూడా వస్తుంది మనకు. 29వ శ్లోకం అనుకుంటాను. ఒకసారి 29వ శ్లోకం ఓపెన్ చేయండి అందరూ. స్వబోధే నాణ్య బోధేచ్ఛ బోధరూపాయ బోధరూపతయాత్మనః న దీపస్య అన్య దీపోచ్చ యథా స్వాత్మ ప్రకాశనే. ఒక దీపం వెలుగుతోంది. ఇప్పుడు ఉదాహరణకి ఇది వెలుగుతోంది. ఈ శ్లోకం మళ్ళీ తెలుసుకుంటాము, జస్ట్ నేను మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నా. ఈ దీపం వెలుగుతోంది కదా, అందరికీ కనిపిస్తుంది కదా. ఈ దీపం ఉంది అన్నటువంటి విషయాన్ని ఏ వెలుతురులో చూస్తున్నా నేను? ఈ దీపం ఉన్నది అని ఎవరి వెలుతురులో చూస్తున్నాను? చీకట్లో దీపం యొక్క వెలుతురు దీపం యొక్క వెలుతురులో చూస్తున్నానా? ల్యాప్టాప్ దీపం యొక్క వెలుతురులోనే దీపాన్ని చూస్తున్నాము. అంతటికీ వెలిచేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ స్వయం ప్రకాశకత్వము. ఆత్మ అనేటటువంటిది స్వయం ప్రకాశకత్వము. స్వయం ప్రకాశకత్వం వల్ల చైతన్యం దాంతోనే మనం ఆత్మను తెలుసుకుంటాం. ఆత్మ చైతన్యం వల్లనే మనం ఆత్మను తెలుసుకుంటాం. బుద్ధిని చూస్తున్నాం మనం. అది అంటే ఏంటంటే ఇక్కడ అన్నిటిని, బుద్ధిని గాని శరీరాన్ని గాని ఆత్మను కూడా ఆత్మ చైతన్యం ద్వారానే తెలుసుకుంటాం. అంటే ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశమైనది. సూర్యుడి యొక్క వెలుతురుని ఎందులో చూస్తామండి మనం? టార్చ్ లైట్ వేసి చూస్తాం, కరెక్టే కదా? సూర్యుడి వెలుతురు ద్వారానే చూస్తాం సార్. సూర్యుడి వెలుతురు ద్వారానే చూస్తాము. సో ఇది మనం గుర్తించాలి. అంటే ఇదంతా కూడా ఆలోచిస్తూ ఉంటే వచ్చేటటువంటి ఆనందం వేరన్నమాట. సో అది ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకునేవే. ఇవాళ కొత్త శ్లోకం తెలుసుకుందాం. రజ్జు సర్పవత్ ఆత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్ న అహం జీవః పరాత్మా ఇతి జ్ఞాతః చేత్ నిర్భయః భవేత్. విడదీసి చదివాను. శ్లోకం అందరూ చూసుకున్నారా? రజ్జు సర్పవదాత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్ నాహం జీవః పరాత్మేతి జ్ఞాతశ్చేన్నిర్భయో భవేత్. మళ్ళొకసారి విడదీసి చదవనా? రజ్జు సర్ప వదాత్మానంని వత్ ఆత్మానం చేసేసాను. జీవం జ్ఞాత్వా తెలుసుకున్న తర్వాత భయం వహేత్, భయం కలుగుతుంది. భయం వహేత్, వాహం అంటే వహించడం, నిర్వహించడము, వహించడము, వాహము అంటే మోయడము. ఇవన్నీ వహం అనేటటువంటి పదం మీద నుంచి వస్తాయన్నమాట. వహేత్ తర్వాత తర్వాత ఇంకోటి ఏంది? నాహం జీవః పరాత్మేతి న అహం జీవః పర ఆత్మ ఇతి న అహం జీవః పరాత్మ ఇతి జ్ఞాతః చేత్ తెలుసుకున్నంతనే. జ్ఞాతః చేత్, చేత్ అంటే తెలుసుకున్నంతనే. జ్ఞాతః చేత్ తెలుసుకున్నంతనే నిర్భయః భవేత్, నిర్భయః భవేత్. ఈ పదముల విభజన అర్థమైందా? ఇప్పుడు ఇవాళ 27వ శ్లోకం కొత్తగా నేర్చుకుంటున్నాము. ఇప్పటిదాకా రివిజన్ తెలుసుకున్నాము. ఇప్పుడు 27వ శ్లోకాన్ని తెలుసుకుంటాం. హలో, ఏదైనా పదము అర్థం కాదుంటే అడగండి. అర్థమైంది సార్. నిర్భయ తర్వాత ఏంటి సార్? నిర్భయ భవేత్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. రజ్జు అంటే తాడు, సర్పవత్ సర్పములాగా, పాములాగా, ఆత్మానం జీవం జ్ఞాత్వ ఆత్మను జీవం జ్ఞాత్వ జీవుడుగా భావిస్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే ఇదంతా కూడా ఆత్మని నేను అని సార్ మేము అలా భావించట్లేదు. అలా అనకండి, అబద్ధం అది. నాకు దెబ్బ తగిలింది సార్, మా ఆయన ఇలా అన్నారు సార్, మా ఆవిడ ఇలా అంది సార్, నాకు ఇలా మనసు బాధ పెట్టుకున్నాను సార్, వీళ్ళు ఇలా అన్నారు సార్, వాళ్ళు ఇలా అన్నారు సార్. మనం ఏం చేస్తున్నామంటే ఆత్మని నేను అంటే ఆత్మనే గుర్తుంచుకోండి, ఇంకేది కాదు. నేను అంటే శరీరం కాదు. నేను అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది. నేను అనేటటువంటిది శాశ్వతము.
ఇది విశ్వాత్మకమైనటువంటిది. నేను అని శ్రీనివాస్ అనొచ్చా? ఎస్ ఆర్ నో? నేను అనొచ్చా? మీ అందరూ కూడా నేను అనొచ్చా? అనొచ్చు. అనకూడదు. కాబట్టి ఆత్మస్వరూపం అంతా ఒకటే కాబట్టి నేను నేను అనొచ్చు. అంటే ఆత్మస్వరూపం కాబట్టే ఆత్మ నేను అంటున్నాం మనం. నేను అందరం అంటే కూడా ఆత్మస్వరూప రీత్యా నేను అన్నాను. శ్రీనివాస్ నాకు అనేవాడు నేను అనకూడదు అంటే సార్. నాకు అనకూడదు. నాకు అంటే మళ్ళీ డేంజర్ అయిపోతుంది. అది నాకు అనేటప్పుడు డేంజర్ అయిపోతుంది. అది అదే నేను విధంగా అంటే మనకి అహంకారం శరీరానికి అయిపోతుంది. అహంకారం అవుతుంది. అది కాక ఇంకొకటి ఏంటంటే నాకు అన్నప్పుడు ఏమవుతుందంటే స్పెసిఫిక్ పర్సన్ కి అవుతుంది. నేను అన్నప్పుడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆత్మ నేను అని నేనంటారు, సౌజన్య అంటుంది, టీవీ మనీ మేడం అంటారు, అందరూ అంటారు నేను అని. అదేంటంటే సర్వాత్మకమైనటువంటిది. కాబట్టి ఆత్మ అనేటటువంటిది సర్వాత్మకమైనటువంటిది, అందరి లోపల ఉన్నటువంటిది. ఇక్కడ ఏం తెలుస్తోంది? రజ్జుని సర్పవత్ ఆత్మానం జీవం జ్ఞాత్వ. రజ్జుని తాడుని పాములాగా భావించి జీవం జ్ఞాత్వ జీవుడుగా భావించి తనను తాను జీవుడుగా భావించి భయం వహేత్ భయపడుతున్నాడు, భయాన్ని వహిస్తున్నాడు. ఎందుకు? తాడుని పాముగా చూసామంటే అయ్యో పాము బాబోయ్ పాముంది, వాకిట్లో పాముంది అని చెప్పేసి భయపడిపోతూ ఉన్నాడు. కానీ ఒక్కసారి ఆలోచించి నా అహం జీవ పరాత్మ, నేను జీవుడను కాదు, నేను పరబ్రహ్మని అని చెప్పి తెలుసుకుంటే జ్ఞాత చేత్ నా అహం జీవ పరాత్మ జ్ఞాన చేత్, అది కనుక నేను తెలుసుకున్నట్లయితే నిర్భయ భవేత్, భయం లేకుండా ఉంటాను. అంటే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకున్న మరుక్షణము మన లోపల భయం ఎగిరిపోతుంది. మనం ఎంతసేపు మనని మనము చెడుగా భావించడం అనేటటువంటిది మనకు అలవాటు అయిపోయి నేను వేరు వాడు వేరు, వీడు నన్ను బాధ పెడుతున్నాడు, దానివల్ల నేను భయపడుతున్నాను, దీనివల్ల నేను దానివల్ల భయపడుతున్నాను అనుకుంటున్నావు. కానీ నువ్వే సర్వశక్తి మంతుడవి అని తెలిసిన తర్వాత, నీ శక్తి నీకు తెలిసిన తర్వాత, నువ్వు ఎప్పటికీ మరణించనటువంటి వ్యక్తివి అని చెప్పి తెలిసిన తర్వాత, ఆత్మ చైతన్యం ఉన్నటువంటి వాడివి అని తెలిసిన, సర్వశక్తులు ప్రపంచంలో ఉన్న వివేకానందుడు ఏమంటాడు? ఈ ప్రపంచంలో ఉన్న సర్వశక్తులు నీలోనే ఉన్నాయి అంటాడు. అలా నీలోనే ఉన్నాయి సర్వశక్తులు అని చెప్పి తెలిసిన తర్వాత ఇక భయపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వే ప్రైమ్ మినిస్టర్, నువ్వు భయపడాల్సిన అవసరం ఉందా? నువ్వే చీఫ్ మినిస్టర్, ఇవి భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. వీళ్ళందరికంటే గొప్పవాది నువ్వు పరబ్రహ్మవి, ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఊరికి పెద్ద అయితేనే భయపడాల్సిన అవసరం లేదు, అవునా? ఇంటి పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పెద్ద అనుకోండి, ఎవరు భయపడతారని? ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ భయపడేది ఎవరు? ఇంట్లో ఎవరైనా వచ్చారు నైట్ 11కి ఎవరు నైట్ 11కి వచ్చి తలుపు కొడతారు. ఇంటి పెద్దనే భయపడతారు ఫస్ట్. బాబు వైఫ్ లేచి తలుపు తీస్తుందా, లేకపోతే పిల్లలు లేచి తలుపు తీస్తారా? ఇంటి పెద్దవాళ్ళు, ఇంటి పెద్దవాళ్ళు. ఇంటి అంటే అమ్మమ్మ ఉంటుంది, ఆవిడ లేవదు కదా. సో ఇంట్లోపల ఒక వ్యక్తి ఎవరైతే యజమాని ఇంటి యజమాని ఇస్తాడు. సో అతను భయం తక్కువ ఉంటుంది, అతనికి మిగతా వాళ్ళకంటే భయం తక్కువ ఉంటుంది. అదే విధంగా మీరు చీఫ్ మినిస్టర్ అనుకోండి, భయం ఇంకా తక్కువ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఇంకా తక్కువ ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ అయ్యారనుకోండి, భయం ఇంకా తక్కువ ఉంటుంది. వీళ్ళందరికంటే గొప్పవారైనటువంటి పరబ్రహ్మ అయ్యారనుకోండి, భయం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఎస్ సార్ నో? అర్థమైందా పాయింట్? అర్థం చేయించలేకపోతున్నానా? బాగుంది సార్. నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడు భయం అనేది ఉండదు సార్. భయం అనేది ఆత్మబోధం మొత్తం అంతే, ఆత్మబోధం మొత్తం చెప్పేది అంతే. బాబు నువ్వు పరబ్రహ్మ స్వరూపానివి, నువ్వు భయపడవని. మన గ్రంథాలన్నీ ఘోషించేది ఒకటే పాయింట్ ఏంటంటే, నువ్వు నిర్భయంగా ఉండు, భయం లేకుండా ఉండు, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, దేనికి భయపడి బెంబేలెత్తిపోకు అని చెప్పేదే మన ధర్మము. మన ధర్మం ఎప్పుడు కూడా నువ్వు భయపడద్దు అనే చెప్తుంది. మన ధర్మం ఎప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండమనే చెప్తుంది. మన ధర్మం ఎప్పుడు కూడా నువ్వే పరబ్రహ్మ స్వరూపానివి అని చెప్తుంది. వేరే మతాల లోపల మనకు స్వర్గం ఉంది, నరకం ఉంది. కానీ మన మతంలో, మన ధర్మంలో మాత్రమే స్వర్గానికి నరకానికి అతీతమైనటువంటి మోక్ష మార్గం ఉన్నది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చెప్పండి పాయింట్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చెప్పండి పాయింట్. కేవలం మన ధర్మంలో మాత్రమే నువ్వు భగవంతుడుగా మారే అవకాశం ఉంది. మొన్న యాత్రకు వచ్చిన వాళ్ళందరూ కూడా వారిలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీద్దాము అని చెప్పేసి గుర్తించారు. కాబట్టి అది ఆ సాధన చేస్తూ ఉండండి. మళ్ళీ వెళ్ళిపోయాము, రొటీన్ లోకి వెళ్ళిపోయాము అంటే మళ్ళీ ఇంకో 4-5 నెలల దాకా ఇంకొక యాత్ర ఉండకపోవచ్చు. అంతదాకా మళ్ళీ మేము భయపడుతూ, వీడికి భయపడుతూ, వాడికి భయపడుతూ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నాడు? మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందని. ఎందుకు భయపడ్డం? ఎందుకు? మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాజు చచ్చెట్టుగా కొడుతూ ఉంటాడు అన్నమయ్యని.
ఆయన వచ్చి చెప్తాడు నాగార్జునకి, తనిఖీల భరణి, ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పడతావు, నాకే నేను కొట్టించాలంటే బాధగా ఉంది నీ దెబ్బలు తింటుంటే. ఏదో రాసేసి ఆయనకి నువ్వు ఇది రాసినవో, నువ్వు అది రాసినవో, నువ్వు ఇది వీక్నవో, నువ్వు అది వీక్నవో అని రాసేసి రాజు పేరు మీద ఏం రాయాలో కూడా తనే చెప్తున్నాడు ఆఖరికి. అంటే అతను అట్లా కుదరదు. రాజుని ఉద్దేశించి నేను రాయను. రాజు కొట్టినా సరే, బంగారం లాక్కున్నా సరే, జీవితం పాడైపోయినా సరే, ఎందుకంటే ఇదంతా కూడా పరబ్రహ్మది. సో అలా భయం లేని తత్వం. రామదాసు భయపడ్డాడా? అన్నమయ్య భయపడ్డాడా? పోతన భయపడ్డాడా? ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం ఇది. మీరాబాయి భయపడిందా? సంత్ జ్ఞానేశ్వరు ఊర్లో 20 ఏళ్ళు కూడా ఉండవు సంత్ జ్ఞానేశ్వరికి. ఊర్లో వాళ్ళందరూ వస్తారు. ఏంటయ్యా నువ్వు వేదం చెప్తున్నావు ఏంటి? అందరికీ చెప్పకూడదు, ఇది కేవలం బ్రాహ్మణులదే, అందులో నువ్వు ఆడవాళ్ళకు కూడా చెప్తున్నావట. అవును, ఎవరైనా తెలుసుకోవచ్చు. వేదం అంటే విద్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. తెలుసుకోవడము, జ్ఞానము. జ్ఞానం తెలుసుకునే అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. భర్త తెలుసుకుంటే సరిపోదా? భార్యకు రాదా? రాదు. మోక్షం అనేటటువంటిది ఎవరికి వారు మాత్రమే సాధించాల్సినటువంటిది. ఇలా జవాబులు ఇస్తుంటే వాళ్ళు ఫట 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 జవాబులు ఇచ్చేస్తూ ఉండే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? జ్ఞానము ఇచ్చేటటువంటి ధైర్యము అది అమోఘము. నాలెడ్జ్ ఉన్న వాడికి ప్రతి ఒక్కడు భయపడతాడు. సో ఇది మనం చాలా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానం ఉన్నటువంటి వాడికి ప్రతి ఒక్కడు భయపడి తీరుతాడు, తప్పదు. కాబట్టి జ్ఞాన మార్గంలోనే మన జీవితాన్ని తీసుకెళ్ళాలి. జ్ఞానం వచ్చినప్పుడు మనకు భయం తగ్గిపోతుంది. ఎందుకు భయం? ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇంకా భయపడకుండా ఉండగలుగుతాము. హిందూ ధర్మం చెప్పేది అదే, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో, వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకో. ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదిస్తావో అప్పుడు అజ్ఞానం తొలగిపోయి అప్పుడు ఏమైపోతుందంటే భయం పడాల్సినటువంటి అవసరం లేదు. అంతా నీదే అన్నప్పుడు ఇక భయం ఎందుకు? ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి తన శక్తి తెలిసిందో అప్పుడు ఎగురుతాడు ఆకాశంలో. మిగతా వాళ్ళందరూ ఎగరరు. అంగదుడు అంటాడు, నేను 100 దాకా ఎగరగలను, కానీ నేను 100 యోజనాలు ఏవైతే ఉందో అది నేను ఎగరగలను, కానీ ఆ 100 యోజనాలు నేను ఎగిరితే నేను ఇప్పుడు ఇక్కడ లీడర్ని, ఈ టీం మొత్తంకి నేనే లీడర్ను. జై శ్రీరామ్. విష్ణు. ఈ టీం మొత్తంకి నేనే లీడర్ని. నేను దూకేస్తే ఎట్లాగా? ఈయన జాంబవంతుడు ఉన్నాడు, ముసలాడైపోయాడు, 80-90 దాకా వెళ్తాడు. ఇలా ఒక్కొక్కడి పేరు మీద అందరూ కూడా చేస్తారు. మరి ఇంత దూరాన్ని అనాయాసంగా వెళ్ళేది ఎవరు అనగానే అప్పుడు ఈయన జాంబవంతుడు వెళ్ళి ఆంజనేయ స్వామికి తన శక్తిని తెలుపుతాడు. తెలపగానే అప్పుడు ఆంజనేయ స్వామి తన రూపాన్ని అలా విశ్వరూపాన్ని చేసి పరిగెడుతుంటాడు. ఆ పర్వతం మీద పరిగెడుతుంటే ఒక్కసారిగా మహేంద్ర పర్వతం నుంచి త్రికూట పర్వతం పైకి పరిగెడుతుంటే రన్వే లోపల ఎలా అయితే ఫ్లైట్ పరిగెడుతుందో అలా ఈయన పరిగెడుతూ ఉంటే కొండలు, గుట్టలు అన్ని కదిలిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటివన్నీ చెట్లు, చేమలు, భూమి కంపించేస్తూ ఉంటుంది. పరిగెడుతూ ఒక్కసారిగా అలా గాలిలోకి ఎగిరిపోతాడు. ఆ శక్తి కావాలని లేదా? మీ అందరికీ ఒకసారి ఆలోచించండి. మనందరిలో కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు. శ్రీనివాస్ ఉత్త జాంబవంతుడు. శ్రీనివాస్ అయిపోయింది, పని అయిపోయింది. ఇక ఎగరాల్సింది ఆంజనేయ స్వాములు ఉన్నారు చాలా మంది. మీరందరూ ఆంజనేయ స్వాములు. ఎగరాలి, మీ శక్తిని మీరు గుర్తించుకోవాలి, ఎగరాలి, గాలి లోపల ఎగరాలి. ఆ చైతన్యాన్ని గుర్తించాలి, మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించాలి. నాలోనే పరబ్రహ్మ ఉన్నప్పుడు నేను భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? నాకు నా శక్తిని నేను గుర్తించినప్పుడు ఇంకా భయపడుకోవాల్సిన అవసరం ఏముంది? చీకటి లోపల తాడును చూసి పాము అని చెప్పి భయపడుతున్నాం. అదే విధంగా నేను జీవుణ్ణి అని చెప్పేసి భయపడుతూ నాకు భయం, ఏమి అనకు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళని అన్నారు, పిచ్చి ఏడుపులు, పిచ్చి భయాలు. ఇవన్నీ కాదు. నేను జీవుడను కాదు. అహం బ్రహ్మాస్మి. తత్వమసి. అయం ఆత్మా బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం ఖలు ఇదం బ్రహ్మ. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఇదే మాట ఎన్నిసార్లు ఆలోచించినా ఇదే మాట అని తెలుసుకున్న మరుక్షణము శంకరాచార్య ఏమంటున్నారంటే, వాడు అన్ని భయాల నుంచి, ఒక భయం కాదు, ప్రతి భయం నుంచి కూడా విముక్తుడైనటువంటి వాడు అవుతాడు. ఒక్క మాట చెప్పండి, తాడెప్పుడైనా పాముగా మారిందా? మీరు చెప్పండి.
హలో మారదు సార్. మారదు కాదే సార్. అది భ్రమ వల్ల నువ్వు అంతకు ముందు శ్లోకంలో తెలుసుకున్నటువంటిది 26వ శ్లోకంలో తెలుసుకున్నటువంటి భ్రమ వల్ల, అజ్ఞానం వల్ల అలాగ అనిపిస్తుంది అంతే. అది అంటే ఆత్మ బుద్ధి రెండు కూడా కలిసి ఉండడం వల్ల ఏమైపోతుందంటే బుద్ధే ఆత్మ అనుకుంటున్నాడు. టీవీలో ఉన్న ఎలక్ట్రిసిటీ రెండు కలిసి ఉండడం వల్ల టీవీనే నేనే అన్ని చేస్తున్నాను, నేనే అన్ని చూస్తున్నాను అంటుంది. ఒక్కసారి ఎలక్ట్రిసిటీ పీకగానే దెబ్బకి దానిలోకి వచ్చింది. 100% ఇప్పుడు మన మొబైల్ గొప్పదా లేదా ఒకసారి ఆలోచించండి. మొబైల్ గొప్పదే కదా. ఆ మొబైల్ లోపల ఒక్కసారి బ్యాటరీ పీకి చూపించండి, ఒక్కసారి బ్యాటరీ పీకేసేయండి మొబైల్ లోపల, ఏం పని చేయదు. కానీ మరి మొబైల్ చేసే పనులు మనం చేయగలమా? ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎన్ని రకాల ఇవి ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఆ మొబైల్ చేసే పనులు మనం స్వతహాగా చేయగలమా? అవి చేసే క్యాలిక్యులేషన్స్, అవి చేసేటటువంటి యాప్స్, అది చేసేటటువంటి పనులు మనం చేయలేము. కానీ దానికి ఇస్తున్నది శక్తి ఎవరు ఇస్తున్నారు? ఆ బ్యాటరీ అనేటటువంటిది శక్తి ఇస్తుంది. సో కాబట్టి ఆ బ్యాటరీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మ చైతన్యము. తాడు పాముగా మారలేదు, కరెక్టే. అదే విధంగా ఆత్మ జీవుడుగా మారే అవకాశం లేదు. ఇప్పుడు ఇందాక పాయింట్ లాంటిదే ఇదొకటి, కొద్దిగా జాగ్రత్తగా వినండి. తాడు పాముగా మారే అవకాశం ఉందా? లేదు. కేవలం నా అజ్ఞానం వల్ల తాడు పామైనట్టుగా కనిపిస్తోంది, ఓకే. అదే విధంగా ఆత్మ ఎప్పటికీ జీవుడిగా మారదు. మరి శరీరం ఏంటండి? అజ్ఞానం వల్ల నేను శరీరం అని చెప్పో, నేను మనస్సనో, నేను బుద్ధనో అనుకుంటున్నావు. నేను శరీరము, నేను మనస్సు, నేను బుద్ధి అని చెప్పేసి దేనివల్ల ఆత్మ మారదు. కానీ నీ అజ్ఞానం వల్ల, తాడు పాముగా కనిపించినటువంటి అజ్ఞానమే నిన్ను శరీరంకి, మనస్సుకి, బుద్ధికి ఆత్మని అని అనుకునేలాగా చేస్తోంది. అందువల్ల నువ్వు బాధపడుతున్నావు. నువ్వు బాధపడిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, అమ్మో నేను చనిపోతానండి, వాడు నన్ను మాట అన్నాడని. నిన్ను అనడలేదు, నిన్నెవరు అనరు. నీలో వారిలో ఉన్నటువంటిది ఒకటే చైతన్యము, నిన్నెవరు అనరు. భయం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు రెండవది ఉంది అని అనుకుంటున్నావు కాబట్టి. ద్వితీవాద్యై భవం భవతి, ద్వితీయాద్వై భవం భవతి. రెండవది ఉంది అని అనుకోవడం వల్లనే నీకు భయం వస్తుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో తెలుసుకున్నాం మనం. రెండవది ఉంది అని అనుకోవడం వల్ల భయం వస్తుంది. కానీ రెండవది ఉన్నట్లు కనిపించడమే భయం. అక్కడ ఉన్నటువంటిది ఒకటే, నేను ప్రపంచం, నేను మరణం, నేను దుఃఖం, నేను ఏడుపుగొట్టు ముఖాలు. ఈ ద్వైత భావం ఉన్నంత వరకు కూడా భయం తప్పదు. నేను పరబ్రహ్మ. ఇప్పుడు భయం ఉందా? హలో, లేదు సార్. నేను పరబ్రహ్మ అన్నప్పుడు భయం ఉండదు. కానీ నేను మరణము, నేను చచ్చిపోతాను, నేను బతుకుతాను, చావుని కూడా నవ్వుతూ స్వీకరించాలి. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మరణాన్ని కూడా మనం సంతోషంగా స్వీకరించాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మరణం కూడా మనల్ని బాధ పెట్టదు. చాలా మంది చెప్తారు మరణం అనేటటువంటిది ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా. ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని ఎక్కడో ఒక చోట చూసిన వాళ్ళే. ఒక్కసారి చూడండి, అప్పటి వరకు కదులుతున్నటువంటి వ్యక్తులు అలా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఆశ్చర్యం అనిపేదా? ఏదో జరుగుతోంది అని చెప్పి ఆలోచించాలి. ఆలోచించినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట ఏంటంటే, నేను భయపడకూడదు. మరణాన్ని కూడా నవ్వుతూ, పెదాల మీద నవ్వుతూ, విష్ణు ఆ నవ్వుతూ నేను స్వీకరించాలి. నా లోపల భయం అనేది ఉండకూడదు. నేను అది పెట్టుకొని చూస్తున్నాను. అదేమంటారు, విఆర్, వర్చువల్ రియాలిటీ, అది పెట్టుకొని చూస్తున్నాను. అమ్మో, అది చూస్తుంటే భయం వేస్తుంది. నేను ఇలా పైకి వెళ్ళి ఇలా కింద పడుతున్నాను. భయం, అమ్మ బాబోయ్ హారర్ గేమ్, దెయ్యాలు వచ్చేస్తున్నాయని భయపడుతున్నాను. ఇంతలోకి ఎవడో వచ్చి పట్టుమన్నది పీకేశాడు. అది పీకగానే వెళ్ళిపోయింది. అదే విధంగా అజ్ఞానం అనేటటువంటి ఈ కళ్ళజోడు విఆర్ గనక తొలగిపోయినట్టయితే, విఆర్ ఎవరన్నా ఆడారండి ఇక్కడ వర్చువల్ రియాలిటీది? హలో, మేళాల్లో వీటిల్లో ఆడే ఉంటారు కదా. లేదు సార్, లేదు. అది పెట్టుకుంటే నిజం అనిపిస్తుంది అంతా మనకు. అర్థమైంది, చూసాను సార్. మేజ్ లాగా కాదు సార్, మేజ్ ఉంటది కదా, మేజ్ లాగా కూడా కదా. అది పెట్టుకుంటే ఏ గేమ్ అయినా ఆడొచ్చు. అది వర్చువల్ రియాలిటీ పెట్టుకుంటే మీరు కళ్ళజోడు లాగా ఉంటుంది. అది అందులోపల ఏమైతుందంటే, మీకు అందులో వాడు పిక్చర్ ఏదేస్తే అది కనిపిస్తుంది. అందులోపల ఏమవుతుందో పెద్ద కొండ మీ మీద పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అది నిజం అనుకుని మీరు ఇలా పక్కకు జరుగుతారు, ఇటు పక్కకు జరుగుతారు, అటు పక్కకు జరుగుతారు. అమ్మో వచ్చేసింది, పడిపోయింది అనే లోపల ఇక్కడ నుంచి ఒక పాము వచ్చి మీ మీదకి వచ్చి ఇట్లా బుసగొట్టింది. 3D కంటే కూడా డేంజర్. రోబోట్ లో ఉందా?
ఓకే, వర్చువల్ రియాలిటీ అది. సో మొత్తం మీద ఏదైతే వర్చువల్ రియాలిటీని ఆ కళ్ళజోడు తీసేసామంటే అయిపోయింది, మనకి ఇక బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. కళ్ళజోడు తీసే వరకు మాత్రం చాలా భయపడుతూ ఉంటాము. అదే విధంగా ఈ అజ్ఞానం అనేటటువంటి ఈ సంసారాన్ని గనక తొలగించుకున్నట్లయితే, అజ్ఞానం గనక తొలగించుకున్నట్లయితే సంసారం అనే భయం కూడా ఉండదు. ఇప్పుడు మనం ఎందుకు భయపడతాం ఒకసారి ఆలోచించండి. కొద్దిసేపు ఒక లిస్ట్ తయారు చేద్దాం. నేను ఎందుకు భయపడతాను అంటే నా సంసారాన్ని నేను సరిగా పోషించగలుగుతానా లేదా, నా భార్య బిడ్డల్ని నేను సరిగా పోషించగలుగుతానా లేదా, ఆర్థిక సమస్యలన్నీ తీర్చగలుగుతానా లేదా, సమాజంలో నా పిల్లలకు పెళ్లిళ్ళు చేసి నేను గొప్ప చూపించుకోగలుగుతానా లేదా, నా మరణానికి నా చనిపోయినప్పుడు ఎవరైనా నాకు సహాయం చేయడానికి వస్తారా లేదా, నాకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేయడానికి వస్తారా లేదా. ఇవి తప్ప వేరే భయాలు ఏమన్నా ఎవరికైనా ఉంటే చెప్పండి నాకు ఒకసారి. హలో హలో మాట్లాడటం లేదా? ఇంకేమీ ఉండవు. అంటే కొంతమందికి ఉంటాయి, మగవాళ్ళకి నా వైఫ్ జుట్టు బీగుతుంది అని అవి ఉంటాయి. కానీ ఇన్ జనరల్ ఇవి తప్ప వేరే అంటే ఇక్కడ సార్ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం అంటే మనం ఎప్పుడు దుఃఖాన్ని దర్శిస్తూ ఉంటాం అని చెప్పినట్టు. అంతే అంతే జన్మ మృత్యు జరా వ్యాధి లోపల అన్ని దుఃఖంగానే మనం దర్శిస్తూ ఉంటాం. ప్రతి దాంట్లోపల కూడా మనకు జన్మని ఏడుస్తూనే, మృత్యువు ఏడిపే, జరా ముసలితనము వ్యాధులు అన్ని కూడా మనము ఏడుపు దుఃఖ దర్శనమే, ఎంతసేపు కూడా దుఃఖ దర్శనమే. కానీ నేనేమంటానంటే అలా ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ దుఃఖం 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 దుఃఖం, నాకు ఇది నన్ను ఎవరైనా సరిగా చూస్తారో లేదో, పక్క వాళ్ళు ఏమన్నా అంటారేమో, నా పిల్లల బాధ్యతలు నేను చేస్తానో లేదో, నాకు రేపు ఏదైనా వచ్చి రోగం మీద పడితే మంచం మీద ఉంటే ఎవరైనా చూస్తారో లేదో, ఈ బాధలు తప్ప వేరే బాధలు ఉంటాయా? సో ఏమైపోతుందంటే ఇవన్నీ కూడా శరీరానికి వచ్చేటటువంటి బాధలని మనం ఏం చేస్తున్నామంటే మనం కృంగిపోవడానికి ఉపయోగించుకుంటున్నాం, మనము కృషించిపోవడానికి ఉపయోగించుకుంటున్నాం. వీటన్నిటినీ కూడా మనము కృషించిపోవడానికి ఉపయోగించుకుంటున్నాం. అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మరి సార్ మేము బాధపడం సార్, సరే ఇప్పుడు మాకు ముసలితనం రాకుండా నువ్వు కాపాడతావా, మాకు రోగాలు రాకుండా నువ్వు కాపాడతావా? జవాబు చెప్పగలరా ఎవరన్నా భగవద్గీత ప్రకారం? ఇప్పుడు నేనేమన్నాను, మీరు భయపడద్దు అన్నాను, మాకు రోగాలు వస్తే ఏంటి సార్? అభయం సత్వ సంశుద్ధి. ఇప్పుడు ఏ ఆత్మక మనకైతే అన్ని వికారాలు ఉన్నాయి కాబట్టి మనం దుఃఖ దోషాన్ని దర్శిస్తాం. కరెక్ట్. నేననేది అది కాదు. ఆత్మకు అనేది ఏ వికారాలు లేవు అని మనం తెలుసుకున్నప్పుడు అది నిత్యమంత అది కరెక్టే, అది థియరిటికల్లీ కరెక్ట్. ఇప్పుడు నేను అన్న దాంట్లోపల సార్ నాకు ఒక మాట చెప్పండి, మీరేమంటున్నారు, నా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలా లేదా అని నేను బెంగపడద్దు అంటున్నారు. ఓకే, రేపు నాకేమన్నా అయితే మంచం మీద పడుకుంటే నాకెవరన్నా సహాయం చేస్తారా లేదా అని అనుకొని కూడా భయపడద్దు అంటున్నారు. రేపు నేను పడితే మీరు కాపాడతారా? రేపు నాకు ముసలితనం వచ్చి బాధపడుతుంటే మీరు వచ్చి కాపాడతారా? లేకపోతే రేపు నాకు వ్యాధులు వస్తే మీరు వచ్చి కాపాడతారా లేదా అన్నారు అనుకోండి, నేనేం జవాబు ఇవ్వాలి అంటున్నా. శ్రీనివాస్ ఏం జవాబు ఇవ్వాలి? వీటికి భయపడద్దని నేను చెప్తున్నాను. జవాబు చెప్పండి, ఎవరైనా ఆలోచించి జవాబు చెప్పండి. ఇది ఇంతకు నమ్మాలి అని చెప్తున్నారు సార్. అంటే సార్ ఇక్కడ అనన్యాశంత ఎంతో అన్నప్పుడు అనన్యాశంత ఎంతో అని వచ్చినప్పుడు కూడా యోగక్షేమాలు నేను చూసుకుంటానని అక్కడ భగవంతుడు అభయం ఇచ్చాడు. అలాగే సర్వధర్మాన్ని పరిత్యజ అన్నప్పుడు కూడా భగవంతుడు అభయం ఇచ్చాడు. అవన్నీ మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మనం ఆ భయం అనేది మనకు ఉండదు. ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నాం 100% కరెక్ట్ ఆన్సర్ మాధురి, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే మనము ముసలితనంకి గాని వ్యాధులకు గాని ఎవరు నాకేం చేస్తారో అని చెప్పి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు, అటువంటి వాళ్ళ యొక్క బాధలు కష్టాలు నేనే చూసుకుంటానని చెప్పాడు, దేవుడే చెప్పాడు. ఇప్పుడు మీరు శ్రీనివాస్ చెప్పాడు కదా అని చెప్పి సార్ ఒకేసారి మీరు చెప్పిందంతా బానే ఉంది, రేపు నేను మనసాన పడితే ఏం చేస్తారంటే మీరు అది ఉండకూడదు. ఫస్ట్ మీరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ధైర్యంగా ముందుకెళ్తే మీకు అసలు జరా వ్యాధులు రానేరావు, అమరులు అయిపోతారు. శరీరానికి వచ్చేటటువంటి ఏవి కూడా మిమ్మల్ని బాధించవు. మీకు ఏ విధంగా వేరే వాళ్ళపైన ఆధారపడేటటువంటి దేవుడు. యోగక్షేమం వహామ్యహం. యోగము అంటే లేనిది ఉంటే యోగము, క్షేమము ఉన్నదాన్ని కాపాడుకుంటే ఆ యోగము క్షేమము నేనే చూసుకుంటాను అని చెప్పి భగవంతుడు చెప్పాడు. భగవంతుడు అనేటటువంటి ఈ యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ప్రకృతి చైతన్యం ఏదైతే ఉందో, ఆ ప్రకృతి చైతన్యం మనకేం చెప్తోందయ్యా అంటే, బాబు దేనికి భయపడద్దు, నువ్వు
ఏ విషయంలో కూడా నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అన్ని కూడా ఈ ప్రకృతి చైతన్యం చూసుకుంటుంది. ప్రకృతి చైతన్యం చూసుకుంటుంది. అంతేగాని సార్ ఎట్లా సార్, నాకు మీరు అన్నది మాట కరెక్టే కానీ మేము ఎలా సార్ ముసలయ్యాక మళ్ళీ ఎవరిపైన ఆధారపడతాం కదా అని. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు నిజంగా ఆధారపడే సమయానికి వీళ్ళందరితోటి మంచిగా ఉంటావు. నీకు సహాయం చేస్తారనుకున్న వాడు కూడా ఆ టైంకి రాకపోవచ్చు. నువ్వు ఎవడెవడికైతే నాకు అవసరం వచ్చినప్పుడు వీళ్ళు సహాయపడతారో అనుకుంటావో వాళ్ళు నీకు అసలు సమయానికి సహాయానికి రానే రారు. నా పాయింట్ అర్థమైందా? నేను తప్పన పడుతున్నానా? అవును హలో సార్, కరెక్టే సార్, వాస్తవమే చెప్తున్నారు సార్. మనం ఎవరైతే అనుకుంటామో వాళ్ళు ఆ టయానికి ఉండరు సార్. ఉండనే ఉండరు. సో కాబట్టి నేనేమంటున్నానంటే భగవంతుడికి వదిలేయండి. మీ జరా వ్యాధులు మిమ్మల్ని బాధించవు. జరా వ్యాధులు మిమ్మల్ని బాధించవు. నాకు భయం రావడం వల్లనే, నేను శరీరం అనే భావన వల్లనే ఈ బాధలన్నీ వస్తున్నాయి. నాకు భయం అంతా కూడా ఈ శరీరం అనే భావన వల్లనే, ఇంకా వేరే కారణమే లేదు. నేను శరీరం అనుకోవడం వల్లనే. నేనెవరిని? నేను శుద్ధ సాక్షి చైతన్యాన్ని. సాక్షిభూతంగా ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా చూస్తున్నాను. అంతేగాని నేను ఒక శరీరాన్ని కాదు. ఈ శరీరాన్ని ఉపాధిగా ధరించి నా ప్రారంధాన్ని కరిగించుకుంటున్నటువంటి చైతన్యాన్ని మాత్రమే నేను. అటువంటి చైతన్య స్వరూపుడని నేను. అటువంటి చైతన్య స్వరూపుడని నేను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మొత్తం మీద ఇవాళ మరొక మంచి శ్లోకాన్ని మనము తెలుసుకోగలిగాము. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అంటే భయపడాలా లేదా అనేదే ఇవాళ మనం ముఖ్యంగా తెలుసుకున్నది. ఎన్నోసార్లు ఆత్మబోధలో తెలుసుకున్న విషయాలని మరొకసారి ఈ రోజు పునశ్చరణ చేసుకోవడం అంటూ జరిగింది. ఏం చేసుకున్నాము? భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చైతన్య స్వరూపుడు. చైతన్య స్వరూపుడు భయపడితే కృష్ణుడు భయపడితే ఎట్లా? కృష్ణుడు భయపడాలా? భయం నటించాలా? నాకు చెప్పండి. కాల యవనుడు వస్తాడు కృష్ణుడిని చంపేస్తానని. కృష్ణుడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు భయపడుకుంటూ. చాలా భయపడ్డాడు కదా కృష్ణుడు. లేదు సార్, భయపడలేదు. భయం లేదు సార్, నటించాడు. భయం నటించాడు. కాగల కార్యము ఏదైతే ఉందో అది ఆయనకు తెలుసు. ముచ్చుకుందుని చేతిలో అతన్ని చంపాలి అని చెప్పి తెలుసు. అంతే, భయం నటించి ముందుకెళ్ళిపోయాడు ఆయన. అంతే, అదే రాజనీతి ప్రదర్శించాడు. రాజనీతిని ప్రదర్శించాడు. కాబట్టి ఈ జీవితంలో అన్ని నీతులు మనం ప్రదర్శిద్దాము, అన్ని పాత్రలు వేద్దాము. కానీ నిరంతరము గుర్తుంచుకోవాల్సినది ఏంటయ్యా అంటే నేను దైవ స్వరూపుడని. ఇది ఎలా గుర్తుంచుకోవాలి సార్? మీరు చెప్తారు ఏదో పాగల్ దిమాక్, దేడి దిమాక్ మీరు చెప్తారు. కానీ మాకెట్లా అర్థమవుతుంది సార్? మేము తెలివైన వాళ్ళం, మాకెట్లా అర్థమవుతుంది అంటే ఒక పని చేయండి. ఇక్కడ ఒక చిన్న బొట్టు పెట్టుకోండి. ఇక్కడ ఒక బొట్టు పెట్టుకున్నప్పుడే ఈ చేతికి ఒక బొట్టు పెట్టుకోండి, నల్ల బొట్టు పెట్టుకోండి, రోజంతా ఉండేలాగా. అది కనిపించిన ప్రతిసారి నేను బాధపడకూడదు. అది కనిపించిన ప్రతిసారి నేను ఆలోచించకూడదు. అది కనిపించిన ప్రతిసారి నేను వెనక్కి వెళ్ళకూడదు. అది కనిపించిన ప్రతిసారి నేను ఆత్మస్వరూపుడను. అది కనిపించిన ప్రతిసారి నా లోపల దేవుడు ఉన్నాడు. అది కనిపించిన ప్రతిసారి అందరిలో దేవుడు ఉన్నాడు. ఇలా అనుకోండి. ఇది కష్టం. ఇది ఏం కష్టం చెప్పండి? చేతుకు బొట్టు పెట్టుకోవడం కష్టమా? ఎంతమంది కష్టం అనిపిస్తుంది? ఒకసారి చేయలేపండి. ఇంత చిన్న విషయం చేయలేరా? భయపడవద్దు అని చెప్పి భగవంతుడు 1,00,000 సార్లు చెప్పాడు. శంకరాచార్య ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పాడు. అయినా కూడా మనం భయపడుతూ జీవితంలో నిరంతరము ఎంతసేపు భయపడతాం, ఎంతసేపు బాధలు పడతాం. దేవుడు చెప్పిన మాటలు కూడా వినలేదు అంటే ఏంటి? దేవుడిని సగం నమ్మితే లాభం ఏమిటి? దాని బదులు నమ్మకుండా ఉండడం బెటర్ కదా? ఆలోచించండి ఒకసారి. సగం సగం నమ్మడం కంటే అసలు నమ్మకపోవడం బెటర్ కదా. మన దగ్గర ఉన్నది ఏంటంటే, మన ప్రాబ్లం ఏంటంటే మనిషి చాలా లోపభూయిష్టమైనటువంటి జీవి. దానివల్ల ఏమవుతుందంటే కొద్దిసేపు నమ్మకం, కొద్దిసేపు సందేహం, కొద్దిసేపు నిశ్చయం, కొద్దిసేపు అన్సర్టెంటీ, అనిశ్చితి. ఈ విధంగా నమ్మకము సందేహము, నమ్మకము సందేహము, నమ్మకము సందేహము. దేవుడు ఉంటాడా ఇలాంటి పరిస్థితులలో? ఒకసారి ఆలోచించండి అందరూ. కాబట్టి నమ్మాలి, పరిపూర్ణంగా నమ్మాలి. దేవుడు అనేటటువంటి ఒక యూనివర్సల్ ఎనర్జీ మన చుట్టూరా ఉంది. ఆ చుట్టూరా ఉన్నటువంటి ఎనర్జీ మరేదో కాదు, నువ్వే. నీ లోపల ఆ చైతన్యం ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. చైతన్యం ఉంది అన్న ప్రతిసారి కూడా చైతన్యం ఇలా చేయలేపుతూ ఉంటుంది. కాదు సార్, బాగా అర్థమయ్యే లేపాను సార్. నేను జోక్గా అంటున్నానమ్మా. ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? పర్లేదా ఇవాళ? తగ్గింది సార్. మొత్తం తగ్గిపోయిందా? ఇంకా కొద్దిగా ఉందా వీక్నెస్? అది
ఆహా మొత్తం తగ్గిపోయింది సార్. పిల్లలకు కూడా తగ్గిందా? కాఫ్ ఉంది అంతే సార్, కొంచెం కాఫ్ ఉంది. ఓకే. సో కాబట్టి అంతటా వ్యాపించినటువంటి చైతన్యం మనకు ఉన్నది అని చెప్పి తెలిసినప్పుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం అదే భగవంతుడు. ఆ భగవంతుడు మన చుట్టూరా ఉన్నాడు. ఆ భగవంతుడిలోనే మనం భాగము. ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా ఒక కళ లాంటిది. కేవలము ఇక్కడ ఒక పాత్ర నటించడానికి వచ్చాము. స్టేజ్ మీద పాత్ర నటించడానికి వచ్చి బోర్న ఏడుస్తామా? నేను నటించాను, జీవిస్తాను అని చెప్పేసి అక్కడ హీరో గనక ఒక దెబ్బ కొట్టగానే నువ్వు 4 దెబ్బలు కొట్టావనుకో హీరోని, చచ్చూరుకుంటాడు హీరో. అలా చేయకండి. పాత్ర చేసినప్పుడు పాత్ర ఎంత అవసరమో అంత. పాత్ర అయ్యాక వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వడు పట్టించుకోడు. అక్కడ పట్టించుకునేవాడు ఎవ్వడు లేడు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుకృంకరణే. వచ్చింది, వెళ్ళిపోయే టైం వచ్చింది. అందుకోసమే ఇప్పటి నుంచే ఆలోచించు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుకృంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అమాయకుడా, తెలియనివాడా, అవివేకి, గోవిందుడిని భజించు. సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమును గుర్తించు. ఆ చైతన్యాన్ని గుర్తించినావంటే ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతసేపు కూడా నీ జుక్రంకరణే అంటే అక్కడ వ్యాకరణం అయిండొచ్చు. ఇక్కడ మనం ఏమని గుర్తించాలంటే నీ ఆస్తులు, అంతస్తులు, చుట్టాలు, స్నేహితులు వీళ్ళందరూ కాపాడతారని ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావా? నీ శరీరంలో శక్తి ఉన్నంత వరకు మాత్రమే నువ్వు అవసరం జనాలకి. నువ్వు గనక ఒకసారి చనిపోయావంటే భార్య బిభ్యతి తస్మిన్ గేహే. ఆ ఇంట్లోపల నిన్ను ముందు బయటపడేయమంటుంది భార్య. పడేయండి, రోడ్డు మీద పడేయండి, ముందు ఫస్ట్ వాడిని ఇంట్లోంచి తీసి బయటపడేయండి అంటుంది. కాబట్టి నీ శరీరానికి విలువ లేదు. నువ్వు ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇవన్నీ వదిలేసి వెళ్ళవలసినటువంటి వాడివే. నువ్వు ఏదో వీడున్నాడు, వీడున్నాడు అని చెప్పి అనుకుంటే ఎవ్వడూ నీ వెంట రారు. నీ వెంట వచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. కేవలం నువ్వు చేసినటువంటి నీ పుణ్య కార్యాలు, నీ ధర్మ కార్యాలు మాత్రమే నీ వెంట వస్తాయి. ఈ చుట్టాలు, ఈ స్నేహితులు, ఈ శత్రువులు వీళ్ళెవ్వరూ నీ వెంట రారు. నువ్వు ఎంతో ఇష్టపడ్డ వాళ్ళు రారు. నువ్వు ఎంతో అసహించుకున్న వాళ్ళు కూడా నీ వెంట రారు. ఒక్కసారి ఈ నాటకం కట్ అయిపోయింది అంటే ఆ నాటకంలో పాత్రధారులు ఎవరు మళ్ళీ నీకు కనిపించేటటువంటి అవకాశం లేదు. వారిని మళ్ళీ కనిపించినా నువ్వు వారిని గుర్తుపట్టేటటువంటి అవకాశం లేదు. వాళ్ళు వచ్చే జన్మలో నీకు మళ్ళీ భార్యగా, పిల్లలుగా ఎలా అయినా పుట్టవచ్చు. నానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. కాబట్టి వీటన్నిటికీ నీ వెంట రావు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకో. నీ వెంట వచ్చేటటువంటిది కేవలం నీ జ్ఞానం మాత్రమే. కోట్ల రూపాయలు సంపాదించిన రూపాయి నీ వెంట రాదు. కానీ జ్ఞానము కోట్లాది రూపాయల జ్ఞానం ఉంది. కానీ ఒక్క రూపాయి జ్ఞానం తెచ్చుకున్నా వచ్చే జన్మలో ఒక అడుగు ముందుకేస్తావు. ఒక ముందడుగు వెయ్యాలి. ఆ ముందడుగే మనం నేర్చుకుంటున్నాము. ఒక్క ముందడుగు వెయ్యాలి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ముగించుకుందాం ఈరోజు. రేపేమిటి? రేపు ఆదిత్య హృదయం తర్వాతి భాగాన్ని తెలుసుకుంటాం. ఇంకెవరికైనా ప్రశ్నలు? వండర్ఫుల్. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే చక్కగా ఇవి రిపీటెడ్ గా వింటే తప్ప ఇవి అర్థం కావు. కొన్ని అర్థమైనట్టే అనిపిస్తాయి, అన్ని బాగానే అనిపిస్తాయి. కానీ ఒక్కసారి వింటూ ఉండండి. రిపీటెడ్ గా వినమని ఎందుకు చెప్తాను? నేను ఎన్నో సార్లు చెప్తాను రిపీటెడ్ గా వినమని. ఎందుకు రిపీటెడ్ గా వినాలి? నాకేం పైసలు వస్తాయా ఏమన్నా? కాదు కదా. మీరు రిపీటెడ్ గా వింటే ఆ భావన బలపడుతుంది. ఇప్పుడు నేను ఏ విధంగానైతే కష్టమని లైట్ ఇది ఏముంది అని అనుకుంటాను, అట్లాంటి భావనకు మీరు రావాలి. దేనికి భయపడద్దు. ఇప్పుడు మొన్న యాత్రకు వచ్చిన వాళ్ళందరూ చూశారు. పొద్దున ఎన్నింటికి లేచాను? నేను 2:30, 3 లేచిన. చెప్పండి, మీరే చెప్పండి. ఎన్నింటికి లేచాను, ఎన్నింటికి పడుకున్నాను? 3 గంటలు పడుకున్నారు సార్ మొత్తం మీద రోజంతలో. ఎప్పుడైనా ఒక్కసారైనా అలసటగా ఉన్నానా? లేదు సార్. ఒక డల్ మూమెంట్ ఉందా? 5 రోజుల పాటు ఒక డల్ మూమెంట్ ఉందా? దానికి కారణం అది వింటూనే ఉండాలి సార్. భయం అనేది నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఇది ప్రవచనం అయిపోయాక మళ్ళీ చిన్నదానికి పెద్దదానికి భయపడుతూనే ఉంటాం సార్. మీరు అన్నట్టు
ఆ రజ్జు అది తాడు పాము అది తెలిసినా కూడా ఆ ప్రతిదానికి భయపడటం అయితే సంఘటనలు ఎదురవుతున్నప్పుడు భయపడుతుంటాము. అది మటుకు అది దృఢపడాలి. పోగొట్టు. కాబట్టి ఈ భావనని మనం దృఢపరచుకోవాలి. ఆ దృఢపరచుకోవడం కోసమే ఎక్కువ సార్లు వినాలి. అది ముద్రించుకుపోవాలి. అందుకే మనకు ఆత్మ జ్ఞానంలో ఏమంటాడు? శ్రవణం మననం నిధిధ్యాసనం. శ్రవణం మననం నిధిధ్యాసనం. శ్రవణం మననం నిధిధ్యాసనం. దేర్ ఇస్ నో అదర్ వే. ఇంకే మార్గము లేదు. ఆ మార్గంలో అందరూ ఉంటున్నారు. ఆ చుక్క పెట్టుకోమన్నారు కదా సార్, అది కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. తప్పక ఉపయోగపడుతుంది. చూడండి, అలవాటు చేసుకొని చూడండి. ఎందుకంటే ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేసినవే చెప్తున్నాను మీకు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా మొన్న యాత్రలో ఎన్ని ఇచ్చామో ఆ యాత్రలో ఇచ్చిన వీడియోలన్నీ మళ్ళీ పెట్టాను. ఇవాళ మళ్ళీ మన మంత్రదీక్ష వీడియో, కంకణంలో కట్టుకున్నటువంటి వీడియోలు, ఇవన్నీ కూడా నిరంతరము గుర్తుంచుకుంటే అయ్యో నేను 5 రోజులు వేస్ట్ చేయలేదు అనే భావన ఉంటుంది. రాని వాళ్ళు కనీసం ఈసారైనా వచ్చి ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చూస్తూ ఉండండి. ఆ శిబిరం వీడియోలు కూడా చూస్తూ ఉండండి. మనకేమీ పర్సనల్ గా ఏమీ లాభం లేకపోయినా అవి చూస్తున్నా కొద్దీ మన లోపల మోటివేషన్ వస్తుంది. అరే ఇవన్నీ నేర్చుకున్నాం కష్టపడి, 5 రోజుల సమయము వృధా కాకూడదు కదా. ఎంత బాగా నేర్చుకున్నారు, ఎన్ని విషయాలు నేర్చుకున్నారు, ఎన్ని మధుర స్మృతులను గుర్తుంచుకున్నారు, ఇంటికి తెచ్చుకున్నారు. పోయిన వారం అవన్నీ ఇవాళకి మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఉన్నాం సార్. వచ్చేసాము అప్పుడే. రైల్వే స్టేషన్ లో ఉన్నాం సార్. మాట్లాడుతుంటే అవే గుర్తొస్తున్నాయి సార్. పోయిన వారం మేము ఇస్కాన్ టెంపుల్, అక్కడ ఉజ్జయిని టెంపుల్, అక్కడ కూర్చొని సమోసాలు తినడము, మీరు మధుర స్మృతులు అంటుంటే అస్సలు కళలు అంటే కళ్ళు చెమరుస్తున్నాయి. అన్ని మధుర స్మృతులే. ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళా. ఇప్పుడే కరెక్ట్ గా నేను 10:10 కి వెళ్ళాను సార్. 10:10 కి ఇంటికి వెళ్ళాను కళ్యాణి గారు. అదే కాదు, అక్కడ కూర్చొని ఫుట్పాత్ మాదిరి అక్కడ కూర్చొని సమోసాలు తిన్నాము. అబ్బా అసలు మాదిరి వదలలేక అసలు కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోయింది సార్. పాప అమ్మాయి అస్సలు కళ్ళలో నీళ్ళు తిప్పుకొని, అంటే అసలు అంటే మధుర స్మృతులు అంటే అవే. అసలు మేమైతే సార్ శ్రీపాద రామలక్ష్మి గారు అదే అందరూ కూడా ఆ ఇస్కాన్ టెంపుల్ లో కూర్చొని కబుర్లు, అంటే నిజమైన ఆత్మ బంధువులు అంటే ఎలా ఉంటారు అనేది అద్భుతం సార్. అక్కడ సౌజన్యమే అక్కడ ఇస్కాన్ టెంపుల్ లో ఏదో కొంచెం తిన్నాం, నాకు మజ్జిగ దొరికిందా లేదా, ఏదో సమ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ట్రిప్ వీ హ్యావ్. మధుర స్మృతులు అంటే మధుర స్మృతులే. కాబట్టి అదే వెహికల్ వచ్చే వరకు కూడా ఇస్కాన్ బయట వెయిట్ చేసి ఎంతసేపు మాట్లాడుకున్నాం. వెహికల్ లేట్ అయిన వల్లనే కదా అందరూ అక్కడ కూర్చున్నాం. ఇస్కాన్ వాడు అందరూ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు కానీ మీరెంత ఎనర్జెటిక్ ఉన్నారో మేము కూడా వీఆర్ బబ్లింగ్ విత్ ఎనర్జీ. ఎవరికి నిద్రలు సరిగ్గా లేవు, ఏం లేవు, అయినా కూడా సార్ ఇప్పుడు అర్థమైంది సార్. మీరు చెప్తున్నారు సార్ బుద్ధికి జ్ఞానం లేదు, ఆత్మ ద్వారా ప్రకాశిస్తుందని. అది ఇప్పుడు మీ ద్వారా మేము అక్కడ యాక్టివేట్ అయ్యి అనిపించింది నాకు ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తుంటే. మీరు కదా ఎగ్జాక్ట్లీ చెప్పారు. అంటే మా నరనరాల్లో ఆ శక్తి అట్లా ప్రవహించింది సార్ నిజంగా. కరెక్ట్ కరెక్ట్. యాక్టివ్ గా ఉన్నప్పుడు ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అదే అంటాను నేను, ఇంత కష్టపడి ఇన్ని విషయాలు నేర్చుకున్నప్పుడు వాటన్నిటినీ కూడా సాధనలో పెట్టి మన నిత్య జీవితంలో ఉపయోగించుకోగలిగితే మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి సంగతిని గుర్తుంచుకోండి. నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. సాధనని నిత్య జీవితంలో ప్రతి విషయానికి ఆచరింపగలగాలి. ఇప్పుడు ఏదైతే తెలిసిందో పద్ధతి, ఆ పద్ధతిని మరిన్ని రోజుల పాటు దాన్ని సాధనలో పెట్టుకున్నట్టయితే ఎంత బాగుంటుందో ఒకసారి గుర్తించండి. కాబట్టి మాటకి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవాళ కంకణ ధారణది మంత్రదీక్షది మళ్ళీ పెట్టాను. ఇవాళ అప్లోడ్ చేశాను. ఇన్నాళ్ళకి వారం అయింది నాకు కూడా, నువ్వు ఓకే లేక సరే ఇవాళ చేశాను. చేస్తే నాకే ఎంతో సంతోషం అనిపించింది. మళ్ళీ ఆ సోమలింగేశ్వర ఆలయంలో కూర్చున్నట్టుగాను, మళ్ళీ తర్వాత మంత్రదీక్ష కోసం అక్కడ హాల్ లోపల కూర్చుని 2 రోజుల పాటు, ఒక రోజు నాడేమో 5ంటికి 6ంటికి చేసాము, ఇంకో రోజు నాడు 5ంటికే మొదలెట్టాము. అవన్నీ కూడా జ్ఞాపకం వస్తే అనుకున్నాను అయిపోయింది, చాలా టైం అయింది. అందరూ ఇంత టైం స్పెండ్ చేసి ఇంత కష్టపడి దీన్ని ఆచరణలోకి తీసుకురాకుండా ఉంటామా ఒకసారి ఆలోచించండి అందరూ. సో తప్పక మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇది మన మామూలు గ్రూప్స్ కాదు. మన గ్రూప్స్ లోపల అడ్డమైనటువంటివి ఉండవు. జ్ఞానానికి సంబంధించినవి, మన ఎదుగుదలకు సంబంధించినవి ఏవైతే మనం ఖచ్చితంగా జన్మాంతరాలు దాటించుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని తీసుకెళ్తున్నామో ఆ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ.
మామూలుగా అయితే సార్ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే ఇంటికి వచ్చాక అలసిపోయి 2 రోజులు పడుకుంటాం సార్. ఇప్పుడైతే అంత చేసినా కూడా అక్కడ ఒకలాంటి ప్రశాంతమైన ఆధ్యాత్మికత అది ఆ బలం ఉంది సార్. ఇంటికి వచ్చాక ఇంకా రెట్టింపైంది సార్. అంటే నలుగురితో మన గ్రూప్ లో పంచుకున్నాం సార్ తత్వ విచారణ దాంట్లో. ఇంకా ఇంకా రెట్టింపైపోయి ఇంకా సాధించాలి, ఇంకా దీక్ష తీసుకోవాలి, జపం చేయాలి, పంచభూత అది ప్రతిదీ కూడా సార్. అంటే రోజంతా క్షణంలో గడిచిపోతుంది సార్. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా అసలు ఎంత తొందరగా గడిచిపోయిందో సార్. ఫాస్ట్ గా అయిపోయింది. ఎంత ఫాస్ట్ అదే అవును ఆశ్చర్యం సార్. వేస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది నిజమే కదా, వారం రోజులు అయిపోయింది అప్పుడే అని చెప్పేసి ఆశ్చర్యం అనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ప్లాన్ వేసినంత టైం పట్టలేదు, ప్రోగ్రామ్ అయిపోయింది కూడా. ఎంత బలం ఉందో సార్. అది ప్రశాంతంగా ఉంది సార్. ఆ బలం కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా సార్. అది చుట్టూతా ఉంది, మనలో కూడా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చుక్క పెట్టుకోవాలి సార్. పెట్టుకుంటే ఆ భయాలన్నీ కూడా పోతాయి సార్. రేపు నాకేమవుతుందో ఏదైతుందో ప్రతి సంఘటన కొంచెం భయపడుతుంటాం ఈ ఏజ్కి వచ్చాక. అవన్నీ పోతాయి. కరెక్ట్ కరెక్ట్. నాగలక్ష్మి గారు ఏదో అంటున్నారు, చెప్పండి. నాగేశ్వర గారు ఇప్పుడే అంటున్నారు, అప్పుడే వారం అయిపోయింది మళ్ళీ వెళ్ళింది అందరూ. ఇప్పుడే జస్ట్ అలాగని లోపలికి వెళ్ళారు. కరెక్ట్ 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 కరెక్ట్. నిజం కదా, అదే కదా ఆశ్చర్యం. సో చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. అందుకే అందరూ సాధనని మానకుండా అందరూ చక్కగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. రేపు మళ్ళీ మనకు ఆదిత్య హృదయం ప్రవచనం ఉంది. అందరూ కూడా సరైనటువంటి ఆలోచనల ద్వారా, సరైనటువంటి సాధన ద్వారా జీవితంలో మెయిన్ ఆచరణ. నేనేమంటున్నానంటే ఎటువంటి కష్టములు వచ్చినా, ఎటువంటి నష్టములు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మీయులు ఎవరు అనేటటువంటి విషయాన్ని మాత్రము గుర్తించుకొని మిగతా సమయాన్ని తగ్గించుకుంటూ, మిగతా సమయాన్ని అనవసరంగా ఎందుకు స్పెండ్ చేయడం? ఎవడో మాట్లాడాలి కబుర్ల కోసం మనం టైం స్పెండ్ చేస్తామా? ఆలోచించండి. అనవసరమైనటువంటి బంధాలు, అనవసరమైనటువంటి విషయాలని వదులుచుకుంటూ జీవితంలో సరైనటువంటివి కావలసినవి మాత్రమే కొనసాగించుకుంటూ జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆదిత్య హృదయం ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికి శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. సార్ ఇది కరన్యాసం అంగన్యాసం పెట్టిన వీడియోలు బాగా రావట్లేదు సార్. మీ ఫోటో చిన్నగా కనపడుతుంది, అందులో ఏమీ కనపడటం లేదు. అది మీకు ప్రత్యక్షంగా నేర్పిస్తానులేండి. అది అంటే వీళ్ళకి ఇప్పుడు ప్రత్యేకంగా అంటే యాత్ర వాళ్ళ కోసమే పెట్టాను. అవి జస్ట్ మీరు ఊరికే మీకు ఒక ప్రొసీజర్ గుర్తుంటుంది, ఈసారి అందరం కలిసినప్పుడు మీకు ఈజీగా ఉంటుందని దాన్ని తీయడం అలాగే తీసామంటే ఆ డాక్యుమెంట్ కూడా పెట్టి తీసాం కదా, అందువల్ల నేను చిన్నగా దాని మీద టచ్ చేసినా కూడా పెద్దగా రావట్లేదు. మీరు విష్ణు సహస్రనామం నేర్పించినప్పుడు ఇవన్నీ చాలా క్లియర్ గా చెప్పారు సార్. విష్ణు సహస్రనామం స్టార్టింగ్ లో అంగన్యాస కరన్యాసాలు అన్ని బాగా క్లియర్ గా చెప్పారు. ఇవన్నీ చెప్పాను. సరే అంటే వీళ్ళు కూడా నెక్స్ట్ బ్యాచ్ మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ అందరూ కూడా దీక్ష తీసుకోవచ్చు. సో ఇప్పుడు అది చూసి మీరు చేయకండి, ఎందుకంటే ప్రత్యక్షంగా దీక్ష ఉన్న వాళ్ళ కోసమే. అయితే ఊరికే అందరికి ప్రొసీజర్ అది తెలుస్తుంది, అలవాటు అవుతుందని పెట్టడం జరిగింది అంతే. తెలుసుకోవటం కోసమనే చూసాం సార్. చూస్తే కనపడలేదు. మీరు చెప్పింది క్లియర్ గానే అర్థమైంది సార్. నిన్నటి వీడియో పెట్టారా సార్? కదా అని నిన్నటి వీడియో కూడా పెట్టాను కదా, పెట్టాను. ఏ వీడియో కూడా మణి గారు నిన్నటి వీడియో చూడండి, అందులో అది ఉంది కదా, కేశవనామాలది ఉంది, కరన్యాస అంగన్యాసాలు లేదు కదా అందులో. ఫస్ట్ రోజున డాక్యుమెంట్ అది చేసేటప్పటికల్లా సార్ చిన్నగా అయ్యారు. నిన్న లేదు, అది చూడండి. నిన్న క్లియర్ గా ఉండే అవకాశం ఉంది. అది కాక ఇవాళ కూడా 2 వీడియోలు పోస్ట్ చేశాను, చూడండి చక్కగా. అన్ని స్మృతులు మళ్ళీ ఒకసారి రిఫ్రెష్. చాలా వీడియోలు చూసేసాం మీవన్నీ, మీ జోకులు, మీ ఆటలు, మీ ప్రవచనం కన్నా బయట ఎంజాయ్ బాగా చేశారని అనుకుంటున్నాం. అయ్యే లేదండి, 20 వీడియోలు ఉంటే అందులో 12 వీడియోలు ప్రవచనాలవే. ఉన్నాయి కానీ ప్రవచనం ఎక్కడైనా వింటాం కదా సార్, అక్కడైతే మీరు ఎంజాయ్ చేశారు కదా, అది నేను అనేది. కరెక్ట్. ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటే సార్, ప్రాక్టీస్ చేసుకుందామని యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ రాజోలు వచ్చేటప్పుడు కల్లా ఆ క్విజ్ వెనక్కి పోతుంది సార్. వెనక్కి పోయి 1 వీక్ పోస్ట్ పోన్ అయింది కదా, 18th నాడు అనుకున్నాం కదా. సో 20 అనుకున్నాం సార్. 20 నాడు మళ్ళీ థర్స్డే అవుతుంది అనుకుంటా. చూడండి, మనం మంగళవారం కదా ఆదిత్య హృదయము, సో 18కి అవుతుంది. 11 అంతే కదా, మనకు మంగళవారమే పెట్టుకోవాలి అది కదా. మంగళవారం అంటే 18 అవుతుంది. చూడండి ఒకసారి. ఓకే సార్. తత్వ విచారణ దాంట్లో
ఈ వీడియోలు అంటే వీళ్ళు ఆడియోలు అవును చేశారు సార్, అవి ఎందుకన్నా అవునవును మిస్ అయిపోయాయి మళ్ళీ సార్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు, అవి మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు. ఎవరో బై మిస్టేక్ ఇప్పుడు అందులో 15 మంది అడ్మినిస్ట్రేటర్స్ ఉండేసరికి ఎవరు డిలీట్ చేశారో తెలియదు, నాకు కూడా తెలియదు కాబట్టి చూడలేదు నేను. అదే మేము మళ్ళీ అనుకున్నాం పోస్ట్ సార్, చేశారు. ఎవరో పొరపాటున వాళ్ళు పొరపాటున డిలీట్ చేసుకోబోయారు, delete. అంతే అందరికీ అంతే డిలీట్ అయిపోయింది. అంతే పొరపాటున డిలీట్ అయిపోయింది. జై శ్రీకృష్ణ. సరేనా, రేపు మళ్ళీ కలుద్దాం. ఆదిత్య హృదయము వీలైతే రేపు కొంత రివిజన్ కూడా చేయిస్తాను. నాకు బాగా ఇష్టం కాబట్టి ఆదిత్య హృదయం కొంత రివిజన్ చెప్తే ఒక్క శ్లోకమే చెప్తాను. ఒక శ్లోకం ఏంటి, మొన్న అది అనుకుంటున్నా, వేది తమో వేది అనేది ఒక పదము 3 వారాలు చెప్పారు సార్ మీరు అంటే. నిజమే కదా, ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒకే దాన్ని ఎన్నో పద్ధతుల లోపల చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను దైవ కృప వల్ల. సో వాటిని చక్కగా అర్థం చేసుకుని చక్కగా ముందుకు తీసుకెళ్తారని అందరూ ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆదిత్య హృదయం ప్రవచనం ద్వారా. అందరికీ కూడా ముందు మీ మాటలు మీ ప్రవచనాలు చాలా జై బాగుంటాయండి. నేను శ్రీకృష్ణ అప్పుడప్పుడు సార్. వస్తున్నాను. నేను చాలా మిస్ అయిపోతున్నాను. ఎందుకంటే జై శ్రీకృష్ణ సార్. నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు బాగా అలసట అయిపోతుంది. సో దానివల్ల నేను వినలేకపోతున్నా. కానీ ఇలా నాకు కొంచెం leisure గా ఉన్నప్పుడు మాత్రం వచ్చి వింటున్నాను. నేను మనసుకు హాయిగా అనిపిస్తుంది. మీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి అవి వీడియోస్ చూడటానికి అండి, కూడా మేము నాకు వీడియోస్ బాగున్నాయి. ఏమో భగవంతుడు ఇంకా కృప ఇవ్వలేదా, లేకపోతే నాకు టైం సరిపోవట్లేదు, అర్థం కావట్లేదు. చాలా చూడండి చూడండి, బాగుంది. తప్పకుండా ప్రయత్నం చేయండి, వీలైనంత ప్రయత్నం చేయండి. జై అదే మీరు శ్రీకృష్ణ. ఇప్పుడు అన్నారు కదా సాధన అది చేయాలని. అంటే అవును. ఎప్పుడు నిత్యం మనసులో భగవంతుడిని తలుచుకుంటూ మనం పనులు చేసుకుంటూ ఉంటే అదే సాధన అవుతుంది కదా. అంటే అదే సాధన అంటే అదొకటి, ఇంకా ఇంకా అన్నీను మల్టిపుల్ ఉంటాయి. ధ్యానంలో కొంత, మంత్రదీక్షతో కొంత, 4 యోగాలు కర్మ భక్తి రాజ జ్ఞాన యోగాలలో కొంత 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 కొంత. మెయిన్ ఏంటంటే మనకు ఫాస్టెస్ట్ గా వచ్చేది బుద్ధికి. ఏదైనా కూడా ఇవాళ కూడా మనం తెలుసుకున్నట్టుగా బుద్ధికి తగిలేది ఫాస్ట్ గా ఎక్కువ రోజులు ఉంటుంది, కొన్ని జన్మల పాటు ఉంటుంది బుద్ధికి తగిలేది. మిగతావన్నీ కూడా ఏంటంటే రొటీన్ గా జరిగిపోతాయి. ఉదాహరణకి నాకు విష్ణు సహస్రనామం వచ్చనుకోండి, నేను వంట చేస్తూ విశ్వం విష్ణు వషట్కారో అనుకుంటూ ఉంటాను. అప్పుడు దాని లోపల నాకు భావన రాదు, ఎందుకంటే వంట చేసే పని మీద భావన ఉంటుంది. అదే నాకు విశ్వం విష్ణు వషట్కారో రాదనుకోండి, అప్పుడు నేను అది బట్టి కొట్టడం కోసం అని చెప్పేసి దాని మీద ఫోకస్ పెడతాను. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, అది నాకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు నాకు దాని మీద ఫోకస్ తగ్గిపోతుంది. తగ్గిపోయి వేరే పనుల మీద వెళ్తుంది. అప్పుడు అటువంటి ఏదైతే మనకు భావన లేని పనులు ఉంటాయో వాటిపైన ఎటువంటి ఫలితము రాదు. అదే విధంగా ఇప్పుడు మనకు హనుమాన్ చాలీసా రాదనుకోండి, హనుమాన్ చాలీసా మనము కష్టపడి నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్నంత వరకు శ్రద్ధగానే నేర్చుకుంటాం. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, హనుమాన్ చాలీసా చదువుతూ మనం వేరే పనులు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది అది. అది ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మన చేతులు కాళ్ళు వేరే పనులు చేస్తూ ఉంటాయి, మన ఇంద్రియాలు వేరే పనులు చేస్తూ ఉంటాయి. ఇది దీని పని జరుగుతూ ఉంటుంది. కానీ అది అంటే పుణ్యం రాదా అంటే పుణ్యం ఏదో రావచ్చేమో కానీ, బట్ దాని వల్ల వచ్చే అత్యల్ప ఫలితము, చాలా తక్కువ ఫలితము. కానీ దాని బదులు కొంత సమయాన్ని కేటాయించుకొని ఒక దగ్గర కూర్చుని ధ్యానము ద్వారా గాని, ఆలోచన ద్వారా గాని, ఇవన్నీ ఏంది, కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన, ధ్యానంలో కూడా అనుభవము. ఈ 4 అనేటటువంటివి ముఖ్యమైనవి. ఈ 4ంటి యొక్క సాధన ద్వారా తప్పక పైకి వస్తారు. కొంత సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయండి, ఇంకా మీకు తప్పక టైం దొరుకుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా అండి. ధన్యవాదాలండి గురువు గారు, చాలా ధన్యవాదాలు. గురుగారు జై శ్రీకృష్ణ అండి, మాట్లాడచ్చండి ఒక్క నిమిషం? మాట్లాడండి. నాకు గురు ఉపదేశం చేస్తారా అండి? మొన్న మీరు విన్నాను, శిష్యులందరికీ చేశాను అని. ఈసారి తప్పకుండా త్వరలోపల వేరే యాత్ర చేస్తామండి. చేసినప్పుడు అప్పుడు తప్పకుండా ఇస్తాను. ఇట్లా ఫోన్ లో వాటిలో ఇవ్వకూడదు. గుళ్ళోనే చేయాలండి? గుళ్ళో చేయాలండి? ఒకరికొకరు ఎదురుగా ఉండాలా అండి? ఎదురుగా ఉండి, గుడిలో కాదు, ఎక్కడైనా సరే ఎదురెదురుగా ఉండి ఇచ్చి దాని ప్రొసీజర్ చెప్పి, ఇప్పుడు మంత్రదీక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము గాయత్రి నేర్చుకున్నప్పుడు మాకు 18 రోజుల పాటు మాకు సాధన చేయించారు. అట్టగే మళ్ళీ నేర్చుకున్న వాళ్ళందరికీ మళ్ళీ మేము కొన్ని రోజుల పాటు సాధన చేయించి వాళ్ళందరికీ మళ్ళీ తప్పులు లేకుండా ప్రాక్టీస్ చేయించి పీడిఎఫ్లు షేర్ చేసి, మళ్ళీ డౌట్స్ ఉంటే కూడా అడగండి అని చెప్పి ఇంత ప్రొసీజర్ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే మనకు అక్షరాలు వేరు, మంత్రాలు వేరు, స్తోత్రాలు వేరు, తర్వాత నామాలు వేరు, సూక్తాలు వేరు, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట హిందూ ధర్మంలో. అందులోపల అక్షరాలు ఏవైతే ఉంటాయో అక్షరాలలో మామూలు అక్షరాలు ఉంటాయి, బీజాక్షరాలు ఉంటాయి. అక్షరాలన్నీ కూడా పవర్ఫుల్ గా ఉంటాయి, శక్తివంతమైనవి, అర్థవంతమైనవి. వాటిని కలిపితే నామాలు వస్తాయి.
నామాలు కూడా మామూలుగా చేసుకోవచ్చు, ఎలా పడితే అలా చేసుకోవచ్చు, తప్పలేదు. శ్రీరామ అనుకున్నారు అనుకోండి, మీరు రోజు మొత్తం అనుకోవచ్చు, తప్పలేదు. శివాయ నమః అనుకున్నారు అనుకోండి, రోజంతా చేసుకోవచ్చు. నారాయణాయ నమః అనుకున్నారు అనుకోండి, రోజంతా చేసుకోవచ్చు. సో నామము ఏ సమయంలో చేసుకున్నప్పటికీ కూడా తప్పలేదు. అదే విధంగా స్తోత్రం అంటే స్తుతి చేయడం దేవుణ్ణి, అవి కూడా ఏ సమయంలో చేసినా కూడా తప్పులేదు. తర్వాత మంత్రము, ఇప్పుడు జరిగినటువంటి దాన్ని మంత్ర దీక్ష అంటారు. మంత్ర దీక్ష అంటే ఏంటంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చేయడం ద్వారా మనల్ని రక్షించేది. వీటికి శక్తి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగానైతే మీరు 4G 5G ఇవన్నీ కనెక్ట్ అయినప్పుడు ఏ విధంగానైతే ఈ కాల్ కనెక్ట్ అవుతుందో, ఏ విధంగానైతే మీకు రేడియో స్టేషన్స్ అన్ని కూడా ఒక ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతున్నాయో, ఇన్ సిమిలర్ వే దేవుళ్ళకు కూడా మంత్రము అంటే శబ్ద స్వరూపం ఉంటుంది అన్నమాట. దేవుళ్ళకి మనలాగా ఇట్లా మాంసంతో ఉన్న శరీరం ఉండదు, వాళ్ళకు మంత్రంతో తయారైనటువంటి శరీరం ఉంటుంది. ఆ మంత్రంతో తయారైనటువంటి శరీరానికి ఒక శబ్దంతో, ఒక రకమైన ఉచ్చారణతోటి, ఒక రకమైనటువంటి పూర్వ మరియు ఉత్తర క్రియలతోటి చేస్తాం అనమాట. ఆ పూర్వ క్రియలలో అంగన్యాస కరన్యాసాలు, ధ్యానము, మనకు భూతోచ్చాటన, మన తర్వాత శుద్ధి, ప్రాణాయామము, సంకల్పము, ఉత్తర ముద్రలు, ఉత్తర న్యాసాలు, ఉత్తర ధ్యానాలు, తర్వాత క్షమాపణ మంత్రము, ఇవన్నిటితో కలిపి చేసేదాన్ని మంత్రము అంటారు. కాబట్టి మంత్రం ఏదైతే ఉందో అది టీవీలో చెప్పే వాళ్ళకి లేదా స్టేజ్ మీద చెప్పే వాటికి అస్సలు ఫలితం ఉండదు. అవి కేవలము కూడా ముందుగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పిన దాన్ని మనం తెలుసుకుని వారు చెప్పిన నియమాలకు అనుగుణంగా, మాది ఒక రోజు నియమాలకు సరిపోయింది, ఒక రోజు పద్ధతి, ఇలా మొత్తం 3 రోజులుగా మేము నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. అది కాక దీక్ష ఆల్రెడీ ఇచ్చాం, మొత్తం 4 రోజుల శ్రమ అన్నమాట. ఈసారి మీరు కలిసినప్పుడు తప్పకుండా ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకేనా, ఈరోజు ఇంకా అందరం ముగించుకుందామా? జై శ్రీరామ్ అండి, పెద్దన్న నర్సరావుపేట. జై శ్రీరామ్ అండి, బాగున్నారా? బాగున్నాండి. మొన్న రాజోల్లో జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా నేను యూట్యూబ్ ద్వారా సూక్ష్మ వ్యాయామం తర్వాత అవన్నీ చూశాను. చాలా కొత్తగా. చాలా సంతోషం. మీ స్టూడెంట్స్ కూడా కొంతమంది చేశారు, సునంద గారు, ఇది వారు మంది చేశారు. ఒక్క రోజునే రికార్డ్ చేసాము, మొత్తం 4 రోజులు చేసాము. ఫస్ట్ డే తప్ప మిగతా 4 రోజులు చేసాము. 30 నాడు చేయలేదు, 31, 1, 2, 3 నాడు కూడా చేయలేదు. 3 నాడు కూడా చేయలేదు, ఎందుకంటే ఆ రోజు ఎర్లీగా అయింది, మా ప్రోగ్రామ్ ఎర్లీగా అయిందని చేయలేదు అనమాట. వాటితో ప్రారంభించుకుని మిగతావన్నీ అన్నమాట, మిగతావన్నీ కూడా చేశాము. చూసారా, అయితే చాలా సంతోషం. సూర్య నమస్కారం చాలా వివరంగా బాగున్నాయి సార్. ఆవిడ బాగా చేయించారు. అవును, మీరు చెప్పినవే కదా, మీరు కుర్చీలో కూర్చోబెట్టి చేయించినవి కదా, చాలా బాగా చేయించారు. సో మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అక్కడ అందరం తలుచుకున్నాం కూడాను. సో అది వండర్ఫుల్, చాలా వండర్ఫుల్. అది సూర్య నమస్కారాలు మాత్రం చాలా వండర్ఫుల్ వే, అందరూ కుర్చీలో కూర్చొని చేయగలిగే పద్ధతి, చాలా చక్కటి పద్ధతి. మన ఆర్ఎస్ఎస్ ఏదో ఒకటి మెచ్చుకోవాలండి, అంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ వే టు కీప్ పీపుల్ హెల్తీ. అదే మామూలు సూర్య నమస్కారం మన శాఖలో చేసి అయితే చేయలేరని చెప్పేసి కొద్దిగా దాని మీద రీసెర్చ్ చేసి దాని యొక్క అది కనుక్కొని దానికి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత పెద్దవాళ్ళు కాబట్టి అని ఎవరైనా చక్కగా నిర్వహణ చేసుకోవచ్చు, ఏదైనా అనేది. మీరు చేస్తున్నప్పుడు నేను కూడా చూశాను, ఒకసారి మీరు చేస్తున్నప్పుడు నేను కూడా 2-3 సార్లు ప్రారంభంలో చూశాను. అది చాలా అద్భుతం, అంటే అది వండర్ఫుల్ వే, చక్కటి ఫలితాలని ఇస్తుంది. అదే మొన్న అందరికి చేయించమని చెప్పి కూడా సునంద గారు ఎవరు చేయించారు మొన్న, అదే మీ స్టూడెంటే. సో బాగుండే. నేనే సార్, అది నేనే సార్. అదే కరెక్ట్ అన్నారు కదా, సునంద గారే అంటారు ఫస్ట్. వండర్ఫుల్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. రేపు పాలకొల్లులో 350 మంది స్టూడెంట్స్ తో కేల్కూతు ఆటల పోటీల నిర్వహణ ఉంది సార్. నాకే ఇది యువ సమ్మేళనం పార్ట, యువ సమ్మేళనంలో భాగంగానా? కాదు సార్, మామూలుగా ఇది సరస్వతి విద్యాపీఠం తరఫున 3 రోజులు. నవంబర్ లో ఢిల్లీలో ఇంటర్నేషనల్ కేల్కూతు ఉన్నాయి, దానికి ప్రాక్టీస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఓకే ఓకే, ఇక్కడ మాకు యువ సమ్మేళనాలు స్టార్ట్ అయ్యాయి, బహుశా మీ దగ్గర అయిపోయాయో మనకు తెలియదు. మాకు యువ సమ్మేళనాలు స్టార్ట్ ఇంకా. సో ఇక్కడ ఏపీలో అయితే కంప్లీట్ అయిపోయింది సార్. అయిపోయింది. మీరు మాకంటే ఒక్క నెల ముందుంటున్నారు, ప్రతి కార్యక్రమానికి కూడా 1 నెల ముందుంటున్నారు మీరు. మాకు ఇప్పుడు అయిపోతాయి, మాకు యువ సమ్మేళనాలు ప్రారంభించాలి. మన పల్నాడు జిల్లాలో జరిగింది. పల్నాడు జిల్లా మొత్తం కూడా 175 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు.
అప్ టు ఇంటర్మీడియట్ అబౌవ్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీర్, పాలిటెక్నిక్, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. వచ్చే నెలలో టీచర్స్ కుంది పల్నాడు జిల్లా మొత్తం మీద. ఓకే ఓన్లీ ఫర్ టీచర్స్, టీచర్ ఫీల్డింగ్ లో ఉన్న వాళ్ళే, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా లేరు. ఆల్రెడీ కాలేజీకి ఆర్ స్కూల్ కి వెళ్ళే టీచర్స్ కి. ఓకే ఓకే, డ్యూటీలో ఉన్న వాళ్ళు. ఓకే వండర్ఫుల్. ఉండాలండి, యాక్టివ్ గా చెయ్యాలి. జనాలకి, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ ధర్మం తెలియాల్సిందే, తప్పదు. ఇది మనము కంపల్సరీ చేయాలి. ఇంకా మార్గం కూడా లేదు. ఈ అధర్మాన్ని ఎదుర్కోవడానికి ఆర్ఎస్ఎస్ ఒక్కటే ఇప్పుడు సరైనటువంటి. స్టూడెంట్స్ కి ఎంత చెప్పినా కూడా కాదు, టీచర్స్ కి ఇది అప్లై అయితేనే, వాళ్ళ ద్వారా వెళ్తేనే స్టడీ ఓరియంటేషన్ గా దేశభక్తి అనేది వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయగలిగితేనే బాగుంటది. అది చేయగలిగిన వాళ్ళు ఎవరంటే టీచర్స్. కాబట్టి వాళ్ళకి మనం మోటివేషన్ కనుక ఇవ్వగలిగితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని కొద్దిగా ముందుకు వెళ్ళగలం అన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం 100 years సందర్భంగా. కరెక్ట్ 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 కరెక్ట్. అది మంచి ఆలోచన, మంచి ఆలోచన. అండ్ ఈ మధ్య రెస్పెక్ట్ కూడా బాగా పెరిగింది. ఇందాక నేను శాఖ నుంచి వచ్చాను అనమాట డైరెక్ట్ గా. సో మా శాఖలో మేము చేస్తున్నాము, సడన్ గా ఒక పోలీస్ ఆయన వచ్చాడు. ఇవాళ మాకు ఇక్కడ బోనాలు నడుస్తున్నాయి, పోలీసులు అన్ని చోట్ల ఉంటారు. ఒకళ్ళిద్దరు పోలీసులు వచ్చారు, వాళ్ళు మేము ఈ జెండా ఇది అయ్యేది, వాళ్ళు కూడా మాతో పాటు లైన్లో నిలబడ్డారు. అంటే వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే అనమాట, ఒకప్పుడు అయి ఉండొచ్చు. సో అందుకోసమని దబదబా ధ్వజానికి ప్రణామాలు చేయడం, సో దట్స్ వేర్ హ్యాపీగా అనిపిస్తుంది. అంటే జనాలందరూ కూడా అంటే భారతదేశపు గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పే భావన ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఆత్మీయులే. మీరిచ్చిన సంకల్పమే సార్. జై శ్రీకృష్ణ. సో అందరూ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈ రోజు ముగించుకుందాం. వండర్ఫుల్. అందరూ కూడా మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకి ఆదిత్య హృదయంతో కలుద్దాము. వీలైతే కొత్త శ్లోకం చెప్తాను, లేకపోతే ఇప్పటి వరకు జరిగిన వాటినే మరొక్కసారి పునశ్చరణ చేయించడానికి ప్రయత్నం చేస్తాను. నేను పునశ్చరణ ఆల్రెడీ ఒకసారి చేయించాను అనుకుంటా కదా, చేయించలేదా సార్? రేపు రివిజన్ చేసి క్వశ్చన్ పేపర్ కూడా చూసి చెప్తారా సార్? సరే సరే, అయితే రేపు ఒకసారి రివిజన్ చేయిస్తాలే, పునశ్చరణ చేయిస్తా. సరే, క్వశ్చన్ పేపర్ కూడా మీకు అలవాటు చేయిస్తాను. జై శ్రీకృష్ణ. కృష్ణ జై శ్రీకృష్ణ.